బాడీలో ఫస్ట్ పనిచేయడం స్టార్ట్ చేసే ఆర్గనే అది. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు వెరీ క్లియర్లీ. బేబీ మదర్ వూమ్లో ఉన్నప్పుడు, ఎంబ్రియో స్టేజ్లో ఉన్నప్పటి నుంచి ఫస్ట్ అసలు పనిచేయడం స్టార్ట్ చేసే ఆర్గనే గుండెకాయ అని చెప్తారు. అక్కడి నుంచి మొదలు జర్నీ లాస్ట్ బ్రెత్ వరకు నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. ఎన్నో భావోద్వేగాలకి అదొక సాక్షి, ఎన్నో మధుర క్షణాలకి అదొక వేదిక. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ప్రతి ఎమోషన్, ప్రతి హ్యాపీనెస్, ప్రతి సాడ్నెస్, ఎవ్రీ ఫంక్షనాలిటీ ఆఫ్ లైఫ్లో గుండె ఆగడం ఒకసారి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి అంత ఇంపార్టెంట్ అయినటువంటి మన హార్ట్ని ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలి, అసలు హార్ట్ అటాక్స్ అంటున్నారు, హార్ట్కి సంబంధించిన చాలా జబ్బులు ఈ మధ్యకాలంలో చిన్న ఏజ్ నుంచే చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో హౌ డు వి ప్రొటెక్ట్ అవర్ హార్ట్ అండ్ హౌ డు వి హ్యావ్ అ హ్యాపీ అండ్ అ హెల్దీ హార్ట్, దీనికి సంబంధించి ఎస్పెషల్లీ హార్ట్ హెల్త్ గురించి ఫోకస్ చేస్తూ ఈ స్పెషల్ పాడ్కాస్ట్ని చేయడం జరుగుతుంది. అండ్ నాతో ఉన్నారు, అంటే నేను అనుకున్న ఇంట్రొడక్షన్ తర్వాత చెప్తా, ముందర ఇదంతా మనం అఫీషియల్గా మాట్లాడుతున్నాం కాబట్టి. సో హీ వర్క్స్ యాజ్ అ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ అ హార్ట్ వాల్వ్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్ అట్ అపోలో హాస్పిటల్స్. అంతేకాకుండా హీ ఆల్సో ఓన్స్ నియోపోలిస్ క్లినిక్స్. నాతో పాటు ఉన్నారు రాహుల్ గారు, కార్డియాలజిస్ట్. రాహుల్ గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను సార్. సో రాహుల్ గారు, మనం యాక్చువల్గా ఫ్లోలోకి వెళ్ళే ముందర నేను 2 క్వశ్చన్స్ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సార్. షూర్ సార్, మీరు హీరో రానా గారికి ఏమైనా కజినా అండి? లేదండి, అన్ఫార్చునేట్లీ నో. బట్ ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది చాలా సార్లు అడిగారు. అవునా? నన్ను కొంతమంది నిక్ నేమ్స్ లో కూడా రాణా అని పిలుస్తారనమాట. అంటే మీకు అప్పటి నుంచే చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదన్నమాట. అండ్ ఇంకొకటి సార్, మీ ఇనీషియల్ అంటే మీ గురించి గూగుల్ చేసినప్పుడు రాహుల్ కొంగర అని అంది. అంటే మీరు కొంగర రవికాంత్ గారికి ఏమైనా రిలేటివా? బికాజ్ ఈజ్ అ వెరీ 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 ఫేమస్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ విజయవాడ. మా అంత విజయవాడ బ్రాండ్ కాబట్టి అలా కలపాల్సి వచ్చింది. మీకు ఏమన్నా పరిచయం ఉందా? నాది గుంటూరేనండి యాక్చువల్లీ. సో రవికాంత్ గారు సార్ బాగా అంటే పరిచయం లేదు కానీ బాగా తెలుసు. ఊరికే ఇంటి పేరు తెలుసు. రవికాంత్ గారి బ్రదర్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే శ్రీకాంత్ గారు గుంటూరులో ఎండోక్రైనాలజిస్ట్. అవును. సో శ్రీకాంత్ గారు బాగా పరిచయం. సో రవికాంత్ సార్ వచ్చేసి ఈజ్ అ సోషల్ మీడియా సెలబ్రిటీ అండ్ వి ఆల్ అడ్మైర్ హిమ్. అంతే అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అబ్సల్యూట్లీ, అసలు వండర్ఫుల్ అండి. గ్లాడ్ దట్ వీవ్ గాట్ కనెక్టెడ్. అండ్ మన యాక్చువల్ కంటెంట్లోకి స్టార్ట్ చేస్తే, యూ బీయింగ్ అ కార్డియాలజిస్ట్ అండి, అండ్ మీరు చాలా కేసెస్, చాలా మంది పేషెంట్స్ని రోజు చూస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ది ఇన్సిడెన్స్ ఆఫ్ ఎర్లీ హార్ట్ అటాక్స్ ఎక్కువగా చూస్తున్నాం మనం. ఎర్లీ హార్ట్ అటాక్ అనేది లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల వచ్చినటువంటి ఒక సినారియోగా చూడొచ్చా, ఆర్ అది జెనెటిక్స్లో ఉంటే మాత్రమే అలా జరిగే సినారియోగా చూడొచ్చా? హౌ డూ యూ హ్యావ్ టు సే దిస్? సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ బోత్. సో ఎర్లీ హార్ట్ అటాక్స్ అనేది మీరు అన్నట్టు మోస్ట్ కామన్గా ఈ మధ్య లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ చూస్తున్నామండి. ఇప్పుడు మీరు డేటా చూసినట్టయితే హార్ట్ అటాక్స్ ఒక టైంలో 60 yearsలో వచ్చేది, ఒక టైం దాని తర్వాత ఒక 10 years తర్వాత 50కి తగ్గింది, ఒక 10 years తర్వాత 40 yearsకి వస్తుంది, ఇంకో 10 years తర్వాత 30 yearsకి వస్తుంది. సో వాట్ ఇట్ మీన్స్, మనం యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు లైఫ్ స్టైల్ అన్నీ ప్రోగ్రెస్ అవుతున్నాం కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ దానివల్ల ఎక్కువ అవుతున్నాయి. సో ఇట్ ఎసెన్షియల్లీ ఏమని చెప్తుందంటే లైఫ్ స్టైల్ మేక్స్ ఆర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అని క్లియర్గా మనం దీనివల్ల అర్థం చేసుకోవచ్చు. లైఫ్ స్టైల్ అంటే మనం అది లేట్ నైట్ స్లీప్ కావచ్చు, బయట తిండ్లు కావచ్చు, ఇంకేవన్నీ ఇట్ విల్ కమ్ అండర్ దట్ కేటగిరీ. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో స్లీప్, ప్రాసెస్డ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఒబేసిటీ, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే షుగర్, బీపీ, స్మోకింగ్, పొల్యూషన్, దీని గురించి ఎక్కువ మాట్లాడరు, పొల్యూషన్, వీటన్నిటి వల్ల హార్ట్ అటాక్స్ ఆర్ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ వయసు వాళ్ళలో మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. గాట్ ఇట్. సో ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు బాడీ మనకి ఏమైనా ఎర్లీ సైన్స్, వార్నింగ్ సైన్స్ లాగా ఏమైనా ఇస్తుందా అండి? సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి వార్నింగ్ సైన్స్ ఉంటుందండి. 95% ఆఫ్ ది టైమ్స్ విల్ హ్యావ్ సమ్ వార్నింగ్ సైన్స్. ఒకటి, జనరల్గా ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతాయి. ఇలాగా కొంచెం నడుస్తుంటే ఆయాసం రావటం కానీ, గుండె పట్టేసినట్టు కానీ, ఒకప్పుడు ఉన్నంత ఎనర్జెటిక్గా ఉండకపోవటం, ఇవన్నీ ఏంటంటే ఓకే మీకు హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు అని ఒక సంకేతాన్ని ఇస్తాయి అన్నమాట. అదే హార్ట్ అటాక్ వస్తే అన్బేరబుల్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది హార్ట్ చెస్ట్ పెయిన్ రావటం, అంటే ఇది క్లాసికల్ సిమ్టమ్. ఓకే. దాంతోపాటు ఎడం చేతికి పెయిన్ రావటం, కొంతమందికి గొంతు దగ్గర పట్టేసినట్టు చోకింగ్ సిమ్టమ్ రావటం,
ఒళ్ళంతా స్వెట్టింగ్ రావటం, బాగా ఆయాసం రావటం, ఇది క్లాసికల్ సిమ్టమ్స్ అండి. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నేను ఎంఫసిస్ చేద్దాం అనుకుంటాను మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఇది జస్ట్ గ్యాస్ ట్రబుల్, ఎగ్జాక్ట్లీ. ఇది జస్ట్ గ్యాస్ ట్రబుల్ అని హార్ట్ అటాక్ని చాలాసార్లు అవాయిడ్ చేస్తారు. అంటే గ్యాస్ ట్రబులే కదా, నేను ఒక ఈనో వేసుకుంటాను, లేదా ఇంట్లో సోడా కలుపుకుందాం. చాలా మంది అలా మంచి టైంని వేస్ట్ చేసేస్తూ ఉంటారు. అలాగా ఎన్నో సార్లు మనం పేషెంట్స్ని లూజ్ అయ్యామన్నమాట, హార్ట్ అటాక్కి గ్యాస్ ట్రబుల్కి డిఫరెన్షియేట్ చేయలేక. సో నా ప్రాక్టీస్లో వాట్ ఐ టెల్ పీపుల్ ఇస్, చెస్ట్ ఏరియాలో ఏమన్నా ఇబ్బంది ఉన్నా, అది మీకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే తగ్గట్లేదు అనుకోండి, ఇమ్మీడియట్గా జస్ట్ గెట్ అన్ ఈసీజీ. సింపుల్ ఈసీజీ చాలు. సింపుల్ ఈసీజీతో మనకు చాలా వరకు అర్థం అవుతుంది. గాట్ ఇట్ సార్. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ ఆయాసం అనే ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే మెట్లు ఎక్కితే జనరల్గా ఎవరికైనా సరే ఆయాసం వస్తుంది అని అనుకోవచ్చు. బట్ మీరు చెప్పే ఆయాసం ఎలాగా? రెస్ట్ పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళకి ఆ ఆయాసం అలా అనిపిస్తుందా? లేకపోతే మెట్లెక్కే వచ్చే ఆయాసాన్ని కూడా షుడ్ వి కన్సిడర్ ఇట్ వెరీ సీరియస్? ప్రతిసారి మెట్లెక్కితే వచ్చే ఆయాసాన్ని హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అని అనుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే. ఇప్పుడు జనరల్గా మీరు రోజువారీ ఒకలాగా యాక్టివిటీకి అలవాటు పడ్డారు. సో ఆ యాక్టివిటీ కన్నా కొంచెం యాక్టివిటీ చేసినా కూడా మీరు ఇబ్బంది పడతా ఉండి బ్రీతింగ్ ట్రబుల్ లాగా అనిపిస్తే అది హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే, ఓన్లీ హార్ట్ ప్రాబ్లం అని కరెక్ట్గా చెప్పలేము, బట్ వన్ ఆఫ్ ది కాజెస్ కెన్ బి హార్ట్ ఇష్యూ. సో అదేంటంటే అలా అనిపించినప్పుడు ఇట్ ఈస్ ద గుడ్ ఐడియా టు ఈసీజీ కానీ చెకప్ కానీ చేయించుకుంటే బయటపడుతుంది అనమాట ప్రాబ్లం ఉందా లేదా అని. సార్, ఇప్పుడు యంగ్స్టర్స్లో మరీ ముఖ్యంగా టీనేజర్స్లో కూడా మనం వింటూ ఉంటాం ఈ మాట, ప్యానిక్ అటాక్ అంటుంటారు. అప్పుడు కూడా రెస్ట్లెస్గా అనిపించడం, బ్రెత్లెస్గా అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చెప్తూ ఉంటారు. డూ వీ హ్యావ్ టు కన్సిడర్ ప్యానిక్ అటాక్ ఈజ్ ఇన్ హ్యాండ్ విత్ ది హార్ట్ అటాక్, ఆర్ రెండు డిఫరెంట్ థియరీసా? సో ప్యానిక్ అటాక్ అంటే జనరల్గా మనం హార్ట్ రేట్ చాలా హైగా అవుతుందండి. సో హార్ట్ రేట్ బాగా హై అవటం వల్ల వాళ్ళకి ఏంటంటే కొంచెం యాంగ్జైటీ లాగా అనిపించడం, నెక్స్ట్ వచ్చేసి చెమటలు పట్టడం అలా అనిపిస్తుంది. కాకపోతే ప్రతిసారి ప్యానిక్ అటాక్ని హార్ట్ అటాక్తో కొరిలేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా ప్యానిక్ అటాక్స్ వస్తే వాళ్ళకి ఏంటంటే రెస్ట్ తీసుకున్నా లేదంటే కొంచెం కామ్ డౌన్ అయినా అన్నీ తగ్గుతుంది. బట్ హార్ట్ అటాక్ పెయిన్ అనేది ఏంటంటే ఈవెన్ దో వి ట్రై టు కామ్ అవర్ సెల్ఫ్స్, అది మనకి తగ్గదు. అండ్ సిమ్టమ్స్ అనేవి పెరుగుతానే ఉంటాయి అన్నమాట, అవి నార్మల్ అవ్వవని. సో ఇన్ దట్ వే వీ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్యానిక్ అటాక్ అండ్ హార్ట్ అటాక్. అంటే ప్యానిక్ అటాక్ అనిపించినా కూడా మనం వెళ్ళి హార్ట్ టెస్ట్లు చేయించుకోవాలా, ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు నో. సో ప్రతిసారి ప్యానిక్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ చెక్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. బట్ ఒక వయసు దాటిన తర్వాత, అంటే లెటస్ సే మన ఇండియన్ మెన్ ఒక 30 years దాటిన తర్వాత రెగ్యులర్గా ఒక బేస్ లైన్ హార్ట్ చెకప్ అనేది చేయించుకుంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఆర్ ఉమెన్ అరౌండ్ 40 years or 35 years ఒక రెగ్యులర్ యాన్యువల్ చెకప్ చేయించుకుంటే ఓకే నా హార్ట్ స్టేటస్ ఇది ఒక ఐడియా ఉంటుంది. సో నెక్స్ట్ టైం దాని తర్వాత ఏదైనా సిమ్టమ్స్ వస్తే వీ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్ ఇది ప్యానిక్ అటాక్ హార్ట్ అటాక్. సో అలా అని ప్రతిసారి ప్యానిక్ అటాక్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఒక్కొక్కసారి ప్యానిక్ అటాక్స్ కూడా సమ్ టైమ్స్ దే కెన్ బి సమ్ అదర్ మేజర్ ఇష్యూ. Got it, sir. So don't neglect anything. ఎందుకు తర్వాత బాధపడిన ప్రయోజనం లేదు. You have to react immediately. Yes. And sir, ఇప్పుడు బీపీ, షుగరు ఇవి ఉన్న వాళ్ళకే హార్ట్ అటాక్స్ వస్తాయి అన్నట్లుగా ఏమన్నా ఉందా రూల్? సో ఇప్పుడు మనం హార్ట్ అటాక్ చూసుకుంటే దానికి కొన్ని కోమార్బిడ్ కండిషన్స్ అంటారు. కోమార్బిడ్ కండిషన్స్ అంటే పలానా కండిషన్స్ ఉంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అని. అలాంటి వాటిల్లో బీపీ, షుగర్ అనేది వన్ ఆఫ్ ది కోమార్బిడ్ కండిషన్స్ అండి. సో జనరల్గా బీపీ ఉంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. షుగర్ ఉన్న పేషెంట్స్ అంటే ఎస్పెషలీ అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా హార్ట్ అటాక్స్ ఆర్ హార్ట్కి సంబంధించి బ్లాక్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ. ఇలానే బీపీ, షుగర్ అలానో స్మోకింగ్ లేదా ఫ్యామిలీ హిస్టరీ, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ హిస్టరీ, ఇవి కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కోమార్బిడిటీస్. అంటే ఈ కారణాలు ఉంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఎక్కువ అని చెప్పచ్చు. పడుకున్నప్పుడు సడన్గా ఉలిక్కిపడి లేవడం, రెస్ట్లెస్గా అనిపించడం, ఇదంతా కూడా ఒక కోమార్బిడ్ కండిషన్ లానే చూడొచ్చా? అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ మైట్ లీడ్ టు హార్ట్ అటాక్ అని కూడా ఎక్కడో ఈ మధ్య ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ప్రతిదీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అమ్మో నిద్ర సరిగ్గా పడుకోపోతే రేపు మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అన్న ఒక కండిషన్లో హార్ట్ అటాక్కి ల్యాక్ ఆఫ్ స్లీప్కి సంబంధం ఉందా? సో సోషల్ మీడియా వల్ల కొన్ని మంచి విషయాలు చాలా బాగా బయటపడుతున్నాయండి. దీని మీద ఇదివరకు ఎక్కువ ఎంఫసైజ్ చేసేవాళ్ళం కాదు. బట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అవేర్నెస్ పెరిగింది స్లీప్ గురించి. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నాన్ నెగోషియబుల్. డైలీ ఆన్ అన్ యావరేజ్ 7 to 8 hours స్లీప్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ. ఎందుకంటే మనం రోజంతా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం. బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి
దే విల్ బీ ఆన్ ద హయ్యర్ సైడ్. మీరు పొద్దున్న లెగిసినప్పుడు ప్రశాంతంగా ఉంటారు. సాయంత్రం యాజ్ ద డే గోస్ బై ఏమవుతుంది, రోజు మొత్తంలో ఉన్న స్ట్రెస్ అదంతా అక్యుములేట్ అయ్యి బాడీలో కూడా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ బాడీ నీడ్స్ సమ్ టైమ్ టు కూల్ ఇట్ సెల్ఫ్. సో దానికి ఏంటి, స్లీపింగ్ ఈజ్ ద ఓన్లీ మెడిసిన్ వీ హ్యావ్. సో మనం కనుక స్లీప్ తీసుకోకపోతే ఏమవుతుంది, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది, అంటే స్ట్రెస్ నర్వస్ సిస్టమ్, అది యాక్టివ్గా ఉంటుంది. అది యాక్టివ్ అవడంతో ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు బీపీ పెరుగుతూ ఉంటుంది. బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ అవటం వల్ల, బీపీ ఎక్కువ అవటం వల్ల ఇండైరెక్ట్గా అదంతా హార్ట్ మీద లోడ్ పెట్టుద్దాం. గాట్ ఇట్. సో అదంతా ఇండైరెక్ట్గా హార్ట్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది. సో దట్స్ వై స్లీప్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. కానీ అన్ఫార్చునేట్లీ స్లీప్ ఇంపార్టెంట్ అని తెలిసినా కూడా డేట్ మారందే నిద్రపోకుండా, ప్రపంచంలో ఉన్న అన్ని రీల్స్ మనం కవర్ చేయకుండా ఎవరు పడుకుంటున్నారు సార్? అదే ఇందాక అన్నాను కదా, సోషల్ మీడియా మంచి చెడు అని. మంచి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, చెడు ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం ఒకేసారి కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్. వీ షుడ్ హ్యావ్ అ బ్యాలెన్స్. సార్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, అప్పుడు ఇమీడియట్గా వెళ్ళి టెస్టులు చేయించుకోవడం ఒక పద్ధతి. బట్ యాజ్ అ కోర్ట్ సేస్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో మీరు ఇందాక అన్నట్లుగా 35-40 years ఆఫ్ ఏజ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు యాన్యువల్గా టెస్టులు చేయించుకోవాలి. ఒక కార్డియాక్ ప్రొఫైల్ ఎవ్రీ ఇయర్ చేయించుకొని టు నో దేర్ హార్ట్ కండిషన్ అని అంటే వాట్ ఆర్ దోస్ టెస్ట్ విచ్ యూ రికమెండ్? సో యాన్యువల్ హెల్త్ చెకప్స్ అనేది రెగ్యులర్గా చేయించుకోవటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ మనకి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చండి. సో ఇప్పుడు మీరు కనుక చూస్తే హార్ట్కి సంబంధించి వెరీ సింపుల్ టెస్ట్, ఫస్ట్ నన్ను అడిగితే ఈసీజీ, దట్ ఈస్ ద సింపుల్ అండ్ ద మోస్ట్ ఈజియెస్ట్ టెస్ట్. దాని తర్వాత బ్లడ్ కొలెస్ట్రాల్, దాని తర్వాత షుగర్ లెవెల్స్, హెచ్బిఏవన్సీ, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, అండ్ తిన్న తర్వాత 2 hours తర్వాత. ఇవి సింపుల్ టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ కాకుండా ఇప్పుడు ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్ కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఆ టెస్ట్ వల్ల ఉపయోగం కూడా కొంతమంది పేషెంట్స్లో చూస్తుంది. బట్ అవి అందరిలో చేయాల్సిన అవసరం లేదు. ఈ టెస్ట్ వరకు చేసుకొని ఎకో ఒకటి, అంటే హార్ట్ పంపింగ్ ఎలా ఉందో చూస్తే బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్ ఆర్ మనకి సంబంధించిన మెటబాలిక్ అబ్నార్మాలిటీస్, అంటే షుగర్ ఎక్కువ ఉందా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, ఇవన్నీ మనకు అర్థమవుతే మనం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఈ టెస్ట్ వరకు బేసిక్ సరిపోద్దండి. బట్ ఇంకా మీరు ఎక్స్ట్రాగా చేయించుకోవాలంటే థ్రెడ్మిల్ టెస్ట్ ఒకటి చేయొచ్చు. ఓకే, థ్రెడ్మిల్ టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బాడీలో కొలెస్ట్రాల్లో మళ్ళీ ఇంకా కొత్త రకం టెస్ట్లు వచ్చినాయి మధ్య, లైపోప్రోటీన్ స్మాల్ ఏ అంటున్నాం. ఇది ఒక జెనెటిక్ టెస్ట్ అనమాట. ఈ లైపోప్రోటీన్ స్మాల్ ఏ మన పేరెంట్స్ నుంచి మనకు వస్తుంది. ఈ టెస్ట్ మీద ఒకప్పుడు పెద్ద అవగాహన లేదు, కానీ ఇప్పుడు దీని మీద చాలా అవగాహన వస్తుంది. ఎవరిలో అయితే లైపోప్రోటీన్ స్మాల్ ఏ ఎక్కువ ఉందో వాళ్ళకి చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అండ్ ఆల్సో అయోర్టిక్ వాల్వ్ అని ఒకటి ఉంటుంది. అయోర్టిక్ వాల్వ్ కూడా ఎర్లీ ఏజ్లో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఈ జెనెటిక్ టెస్ట్ లైపోప్రోటీన్ స్మాల్ ఏ కూడా చెక్ చేయించుకుంటే మంచిది. ఇది ఎక్స్పెన్సివ్ టెస్టా అండి? నార్మల్ టెస్ట్ మీద కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇట్ గెట్స్ డన్ ఎట్ ఎవ్రీ ప్లేస్ ఆ, లేకపోతే మోస్ట్ ఆఫ్ ది స్టాండర్డ్ లాబొరేటరీస్ నౌ దే ఆర్ ఆఫరింగ్ దట్ టెస్ట్ అండి. ఓకే ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. సో ఈ లైపోప్రోటీన్ స్మాల్ ఏ చేయించుకోవటం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే నా వేరే లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు. దీనికి అన్ఫార్చునేట్లీ ట్రీట్మెంట్ ఇంకా రాలా, బట్ కొన్ని మాలిక్యూల్స్ ట్రయల్స్లో ఉన్నాయి. ఇది ఎక్కువ కనుక ఉంటే వేరే, అంటే మన వెయిట్ తగ్గించుకోవాలి, లేదా కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, షుగర్ తగ్గించుకోవాలి అనేది మనకు ఒక జాగ్రత్తని, ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇస్తుంది అన్నమాట. సో లైపోప్రోటీన్ స్మాల్ ఏ ఇస్ అప్కమింగ్ మాలిక్యూల్. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి, ఫాస్టింగ్ ఇన్సులిన్ అని, ఇన్సులిన్ రెసిస్టెంట్ టెస్ట్ అని విన్నాను ఈ మధ్య. హెచ్బిఏవన్సీ కన్నా అది చాలా పొటెన్షియల్ అని విన్నాను. ఫాస్టింగ్ ఇన్సులిన్, అండ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఏం చెప్పుద్దంటే మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయని చెప్తుంది. సో దానివల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉందో తెలుస్తుంది. సో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక ఎక్కువ ఉంటే ఏమవుతుంది, మనకి ఫ్యూచర్లో షుగర్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్డ్ టెస్ట్. బేసిక్ టెస్ట్ అయిపోయిన తర్వాత అవన్నీ బాగుంటే ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదా నేను ఇంకా కొంచెం ముందు జాగ్రత్తగా చేయించుకోవాలంటే ఇవన్నీ ఉన్నాయండి. లైపోప్రోటీన్ స్మాల్ ఏ, బట్ యాజ్ యూ సెడ్ బేసిక్స్ లాగా మాట్లాడితే మీరు చెప్పినటువంటి ఆ బేసిక్ టెస్ట్ సరిపోద్ది. పర్ఫెక్ట్. సార్ ఇప్పుడు టెస్ట్ల గురించి ఐ పర్సనలీ వాంటెడ్ టు ఆస్క్, షేర్ మై ఎక్స్పీరియన్స్ అండ్ గెట్ టు నో అండి. ఇప్పుడు మనం సెంటర్కి వెళ్తాము, అక్కడ టెస్టులు చేయించుకుంటాం. ట్రెడ్మిల్ టెస్ట్, ఏదో ఇంకొక టెస్ట్ కూడా చెప్పారు సార్, కాల్షియం స్కోర్ అన్నారు, తర్వాత ఈకో అన్నారు, ఎక్సెట్రా టెస్టులు చేశారు. చేసి ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తారు. ఆ రిపోర్ట్ జనరేట్ చేసే వ్యక్తి ఈజ్ అ ల్యాబ్ టెక్నీషియన్. ఆ రిపోర్ట్ని ఆ కార్డియాలజిస్ట్ స్టడీస్ ఇట్ అండ్ చెప్తారు. రిపోర్ట్లో ఐ హవ్ సీన్ గివింగ్ ఇట్ హార్ట్ డిస్ఫంక్షన్ స్టేజ్ 2 అన్నారు.
డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. ఇంకా అసలు ఫుల్ టెన్షన్, ప్యానిక్, అమ్మో స్టేజ్ 2 డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన అసలు అన్నీ చూసి శుభ్రంగా ఉన్నారు, ఏం అక్కర్లేదు అంటాడు. అంటే ఒక టెక్నీషియన్ మాటకి వాల్యూ ఇవ్వకూడదని తెలిసినప్పటికీ కూడా అక్కడేం లేకపోతే ఈయన ఎందుకు రాస్తాడు? కానీ డాక్టర్ రిపోర్ట్ చూసి అంత నార్మల్ అని ఎందుకు అంటాడు? అసలు ఆ డిఫరెన్స్ ఒక పేషెంట్కి ఎంత ఎంత అక్కడే సగం హార్ట్ అటాక్ వస్తుంది సార్. సో హౌ డు వీ హ్యావ్ టు సీ దిస్? సో మీరు మెన్షన్ చేసింది డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అని అనుకుంటున్నాను నేను. డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ గ్రేడ్ 2. సో ఈ డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అనేది ఇట్స్ అ ఇంపార్టెంట్ థింగ్, కానీ అంత అలార్మింగ్ థింగ్ కాదు. అంటే దాన్ని మనం ఓవరాల్ సినారియోలో చూస్తామండి. ఇప్పుడు మీరు అడిగింది ఇందాక టెక్నీషియన్ మాటకి ఎక్కువ వాల్యూ ఇవ్వాలా, డాక్టర్ మాటకి ఎక్కువ వాల్యూ 100% డాక్టర్కే, కానీ అక్కడ తేడా లేకపోతే టెక్నీషియన్ అట్లా రాయడు కదా. ఎస్, సో తేడా ఉంది కాబట్టే రాశారండి. డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ ఇస్ అన్ అబ్నార్మాలిటీ. ఓకే, ఎందుకు అబ్నార్మాలిటీ అంటే హార్ట్ నార్మల్గా ఇలా పంప్ చేసి తర్వాత మళ్ళీ బ్లడ్ తీసుకోవడానికి రిలాక్స్ అవుతుంది అన్నమాట. అప్పుడు రిలాక్స్ అయినప్పుడు మళ్ళీ బ్లడ్ వస్తుంది దాంట్లోకి. డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటే ఏంటంటే హార్ట్ రిలాక్స్ అవ్వలేదు స్మూత్గా, నార్మల్గా అయ్యేదానికన్నా స్లోగా రిలాక్స్ అవుతుంది. సో అలా రిలాక్స్ ఎందుకు అవుతుందంటే ఏజ్ పెరిగే కొద్దీ, నెక్స్ట్ వచ్చి కొంతమందిలో షుగర్, బీపీ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి జనరల్గా రిలాక్స్ అవుతుంది. నార్మల్ పాపులేషన్లో డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ గ్రేడ్ 1 అనేది జనరల్గా చూస్తూ ఉంటాం, వెయిట్ వల్ల, షుగర్ వల్ల, బీపీ వల్ల, ఏజ్ వల్ల. దానివల్ల జనరల్గా సిమ్టమ్స్ రావు. అందుకే డాక్టర్ గారు పర్లేదండి అదేం మీకు ఇబ్బంది అవ్వదు అని చెప్పుంటారు. అదే డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ కనుక గ్రేడ్ పెరుగుతూ ఉంటే, లైక్ గ్రేడ్ 2, గ్రేడ్ 3, దాంతోపాటు మీకు సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే దెన్ ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ యూ టు యాక్ట్. సో మీరు జాగ్రత్తలు తీసుకోండి. గ్రేడ్ 2లో ఉండి మిగిలినవన్నీ నార్మల్గా ఉన్నాయి కదండి, మీరు హాయిగా రిలాక్స్ అయిపోవచ్చు అని అంటే? జనరల్గా నేనైతే అలా చెప్పనండి. వాట్ వీ విల్ టెల్ ఇస్ గ్రేడ్ 2 డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ ఉంది, మీరు మిగతాకి ఏదైనా కోమార్బిడిటీస్ అంటే మీకు షుగర్ ఉన్నా తగ్గించుకోవాలండి, బీపీ ఉన్నా తగ్గించుకోవాలి, షుగర్ లేదు, బీపీ లేదు, వెయిట్ ఉంటే వెయిట్ రిడక్షన్ ఉండాలి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకుంటే అది ఫ్యూచర్లో ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది అనేది. దట్ ఈస్ ద రైట్ వే. ప్రోగ్రెసివ్ స్టేజ్. దిస్ ఈస్ అ ప్రోగ్రెసివ్ స్టేజ్ ఇఫ్ నాట్ టేకెన్ కేర్. సో డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ ఇఫ్ నాట్ టేకెన్ కేర్ ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ థింగ్. అంటే మనం వేరే లైక్ వెయిట్ ఎక్సెట్రా అన్ని కంట్రోల్లో లేకపోతే ఫ్యూచర్లో ప్రోగ్రెస్ అవుతుంది. దానికి మళ్ళీ చాలా కారణాలు ఉంటాయి. నైట్ ఎక్కువ గురక రావటం, ఇవన్నీ కూడా డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ కారణాలు. చాలా కరెక్ట్ పాయింట్ అడ్రస్ చేశారు సార్. గురక అన్న మాట పెట్టారు చూడండి, సగం జనాభా అంతా పక్కనోడు పడుకుంటే గురక పెడితే ఇంకా అసలు ఆ ఏరియాలోనే ఎవరో నిద్రపడడానికి వీలు లేకుండా చాలా ఇన్కన్వీనియన్స్ కాజ్ చేస్తూ ఉంటారు. సో గురకకి హార్ట్కి సంబంధించినటువంటి సమస్యకి లింక్ ఉందా? అసలు వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ చాలా తక్కువ మాట్లాడతారు దీని గురించి. గురక ఎక్కువ పెట్టే వాళ్ళకి హార్ట్ మీద స్ట్రెస్ చాలా ఎక్కువ పడుద్ది. మనకి హార్ట్ ఇట్లా ఉందనుకోండి, గురక పెడుతుంటే ఏమవుతుందంటే సరిగ్గా ఆక్సిజనేషన్ అందదు లంగ్స్కి ఆక్సిజనేషన్ అందదు. కాబట్టి ఏమవుతుందంటే నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుద్ది, దానివల్ల హార్ట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుద్ది. సో ఎవరైతే గురక అనేది ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ సరిగ్గా పంప్ చేయదనమాట. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను అడిగే ఇంకో మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, పేషెంట్ వచ్చినప్పుడు బీపీ కంట్రోల్లో లేకపోతే బాగా గురక పెడతారా, లేదా ఆయాసం కనుక వస్తుంటే బాగా గురక పెడతారా? సో గురక అనేది వెరీ 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 ఇంపార్టెంట్ సిమ్టమ్ అండ్ దాన్ని చాలా జాగ్రత్తగా ఒక కార్డియాలజిస్టు, ఒక పల్మనాలజిస్ట్, ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ అందరం కలిసి కలెక్టివ్గా అడ్రస్ చేయాలి. అప్పుడే దానికి మనం ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వగలం. అంటే గురకకి హార్ట్కి సంబంధం ఉంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు చెప్పినట్లు ఇతర స్పెషలిస్టులతో కూడా యూ హ్యావ్ టు టేక్ ఎ వర్డ్. ఎందుకంటే గురకకి రకరకాల కారణాలు. వెయిట్ వల్ల వస్తుంది కొంతమందికి నెక్ బాగా చిన్నదిగా ఉండటం వల్ల వస్తుంది, కొంతమందికి నెక్లో ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల వస్తుంది, కొంతమందికి మనకి విండ్ పైప్ ఉంటుంది నోట్లో నుంచి, ఆ విండ్ పైప్లో అబ్నార్మాలిటీస్ వల్ల వస్తుంది. సో ఇట్లాగా దేని వల్ల వస్తుంది గురక అని ఐడెంటిఫై చేసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. కొంతమందికి ఏదైనా బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గురక వస్తుంది అనమాట. సో ఎందుకు వస్తుంది అని తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చి సో వీ కెన్ కరెక్ట్ ద ఇష్యూ. దానివల్ల హార్ట్ మీద లోడ్ పట్టడం కూడా తగ్గుద్ది. సో ఇప్పుడు ChatGPTలో వచ్చేసాక సార్ గురక వస్తుంది ఏంటి పరిస్థితి అని అంటే స్లీప్ అప్నియా టెస్ట్ చేయించుకోండి అని చెప్తున్నారు. అది చేంజ్ చేసుకుంటే మనకు ఒక బేసిక్ అవగాహన వస్తుందా? ఆర్ యాజ్ యూ సెడ్ వీ హ్యావ్ టు టాక్ టు ది హోల్ టీమ్ ఆఫ్. ఎందుకు అడుగుతున్నానంటే నేను మన యూజువల్గా
మన సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్లో, మన తెలుగు ఫ్యామిలీస్లో మరీ ముఖ్యంగా ప్లేట్ నిండా కుంభకర్ణంలాగా తినాలి, గురక పెట్టి నిద్రపోవాలి, దట్ ఈస్ అ హెల్దీ సైన్ అని నమ్ముతాం. సో గురకని దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు బీ వెరీ సీరియస్ అబౌట్ అని చెప్పేటట్టుగా ఉండాలి ఇప్పుడు మీరు ఇచ్చే ఆన్సర్. స్లీప్ యాప్నియా టెస్ట్ అనేది దట్ ఈస్ ద ఫస్ట్ లైన్ టెస్ట్. ఎవరికైతే గురక ఎక్కువ పెడుతున్నారో ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్ట్ స్లీప్ యాప్నియా చేయించుకోమంటారు. సో ఆ స్లీప్ యాప్నియా టెస్ట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ మీరు ఇంకోటి అన్నట్టు మనం ఫుడ్ని అబ్యూస్ చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. అండ్ వీఆర్ ఎ రైస్ రిచ్ స్టేట్. మనం కూరలు ఇంత తింటాం, రైస్ ఇంత పెట్టుకుంటాం. అండ్ మనకు ఫీలింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే బాగా బరీగా తిని తిన్న తర్వాత నిద్రపోవాలి, గురక పెట్టి నిద్రపోతే అప్పుడు ప్రశాంతంగా పడుకున్నట్టు. ఇవన్నీ ఏంటంటే ఆ టైంకి బాగుంటాయి, బట్ దానివల్ల ఫ్యూచర్లో వచ్చే ఎఫెక్ట్స్ అనేది కొంచెం డేంజరస్గా ఉంటాయి. విన్నారు కదా, చాలా డేంజరస్ అంట. సో డెఫినెట్లీ మీరు దీన్ని సీరియస్గానే తీసుకోవాలి. ఇంట్లో ఎవరైనా గురక పెడుతుంటే డాక్టర్ గారు చెప్పినట్లుగా అర్జెంట్గా టెస్టులు చేయించండి, డాక్టర్లను కలవండి. డోంట్ టేక్ దిస్ వెరీ లైట్లీ. గాట్ ఇట్ సార్. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్స్ చేయించుకుంటారు కదా సార్ టెస్ట్లు చాలామంది, అందులో ఫ్యాట్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి అనే టెస్ట్లు వస్తే, లిపిడ్ బాడీలో ఈ అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ అటాక్ వాళ్ళకు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ది ఫ్యాట్స్ ఇన్ ది బాడీ అండ్ ఫంక్షనింగ్ హార్ట్? మన బాడీకి ఫ్యాట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యాట్ ఈజ్ అ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్. అంటే మన బాడీలో ప్రోటీన్ ఎట్లాగో కార్బోహైడ్రేట్ ఎట్లాగో ఫ్యాట్ అనేది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి హార్మోన్స్ సరిగ్గా పనిచేయాలన్నా లేదన్నా ఇంటర్నల్ ఆర్గన్స్ ఏదైనా పనిచేయాలన్నా ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని ఒక లెవెల్ దాటిన తర్వాత ఫ్యాట్ అనేది బాడీలో ఉంటే అప్పుడు ఇట్ ఈస్ అన్ ఇష్యూ. ఈ ఫ్యాట్స్లో కూడా మీరు అన్నట్టు టైప్స్ ఉంటాయి, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్, విఎల్డిఎల్, హెచ్డిఎల్, ఇవన్నీ రకరకాల టైప్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. జనరల్గా హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటాం, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. మనకి స్టడీస్ ఆర్ మోడర్న్ మెడిసిన్, నేను చదువుకున్న మెడిసిన్ నాకేం చెప్తుందంటే ఎవరికైతే ఎల్డిఎల్ ఎక్కువ ఉంటుందో ఒక లెవెల్ దాటిన తర్వాత వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఆర్ హార్ట్లో బ్లాక్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ చాలా ఎక్కువ. అండ్ ఎల్డిఎల్ తగ్గిస్తే హార్ట్ అటాక్స్ ఆర్ హార్ట్లో సంబంధించిన బ్లాక్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ తక్కువ అనేది దిస్ ఈజ్ వాట్ మెడిసిన్ ఇప్పటి వరకు చెప్పింది. దీని మీద విభేదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మనకి నాన్ మెడికల్ ఫ్రెటర్నిటీలో కూడా కొంతమంది ఉన్నారు, మీరు అనవసరంగా కొలెస్ట్రాల్ని ఎక్కువ ట్రీట్ చేస్తున్నారు, కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్లకి ఏం అవ్వట్లేదు, వాళ్ళ పేర్లు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. కొంతమంది ఉన్నారు ఇలా మీరు ఆ డైట్ చేయండి, ఆ డైట్ చేయండి, ఈ డైట్ చేయండి, కొలెస్ట్రాల్ని మీరు ఎక్కువ ఉన్నా ఏం పర్లేదు, డాక్టర్లు అనవసరంగా కొలెస్ట్రాల్ని ఎక్కువ ట్రీట్ చేస్తున్నారు. I don't want to debate with them, but నేను చదువుకున్న మెడిసిన్ ఆర్ వాట్ ఎవర్ సైన్స్ హ్యాస్ థాట్ అస్ సో ఫార్ ఆర్ మేము ట్రీట్ చేసే పేషెంట్స్కి అవుట్కమ్స్, కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ హెల్దీ బియాండ్ ఎ సర్టన్ లిమిట్. ఒక సర్టన్ లిమిట్లో ఉండటం ఇట్స్ ఆల్వేస్ గుడ్. సో బేసికల్గా అండి అలాంటి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని అయితే మీరు చెప్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇది కూడా చాలా కామన్గా మనం వింటూ ఉంటాం, నాన్ వెజిటేరియన్స్కి ట్రైగ్లిజరైడ్స్ కానీ ఎల్డిఎల్స్ కానీ సహజంగా ఎక్కువే ఉంటాయి కదా. సో నాన్ వెజిటేరియన్ డైట్లో ఉందా ఆ ప్రాబ్లము? ఆర్ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఈ ఎల్డిఎల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ మానేయాలా, అప్పుడు వాళ్ళ హార్ట్కి సేఫా? దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఒక పక్క ప్రోటీన్ సోర్స్ అదే అంటారు, తింటే కొవ్వు వస్తుంది అంటారు, ఏం చేయాలి? సో వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మనం కాయిన్ని ఒక సైడే చూస్తున్నాం, ఇంకో సైడ్ చూడట్లా. మన జనరల్ బిలీఫ్ ఏంటి, నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది లేదా ట్రైగ్లిజరైడ్స్ ఎల్డిఎల్ పెరుగుతుందని. కాయిన్కి ఇంకో సైడ్ మనం ఏం చూడమంటే ఆ నాన్ వెజ్ని మనం ఎలా తింటున్నాం. కేఎఫ్సీలు, మెక్డీలు, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, మనం దాన్ని ఎంత ఆయిల్లో కుక్ చేస్తున్నాం, దాంతోపాటు మనం ఎంత కార్బోహైడ్రేట్ కన్జ్యూమ్ చేస్తున్నాం, దాన్ని మనం ఎంత ప్రాసెస్డ్ రూపంలో తీసుకుంటున్నాం, ఇవన్నీ ఎవరు చూడరు. నాన్ వెజ్ పర్ సే ఈజ్ నాట్ 100% బ్యాడ్. ఇట్ ఈస్ హౌ యూ మేక్ దట్ నాన్ వెజ్ ఈజ్ వాట్ మ్యాటర్స్. అంటే మీరు దాంట్లో ఆయిల్ ఎంత క్వాంటిటీ వాడుతున్నారు చేసేటప్పుడు, అది చేసేది ఏ టైప్ ఆఫ్ కుకింగ్లో చేస్తున్నారు, దాన్ని కన్జ్యూమ్ చేసేటప్పుడు మీరు ఎంత కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నారు,
ఇవన్నీ ఒక మిక్స్చర్లో ఉంటాయి కాబట్టి మనకి ఈ లిపిడ్ అబ్నార్మాలిటీస్ అంటే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ చూస్తాం. ట్రైగ్లిజరైడ్స్ కనుక మీరు చూసినట్టయితే ఎవరిలో ఎక్కువ ఉంటాయి తెలుసా? బాగా ఆల్కహాల్ కన్సమ్ చేసే వాళ్ళలో ఉంటాయి. జనరల్గా వాళ్ళలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, కరెక్ట్. అది ఎక్కువ ఉన్న వాళ్ళలో ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బాగా రైస్ ఎక్కువ తినేవాళ్ళు అంటే విపరీతంగా కార్బోహైడ్రేట్ తినే వాళ్ళలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ ఇలాంటి కామన్ పబ్లిక్లో ట్రైగ్లిజరైడ్స్ జనరల్గా ఎక్కువ ఉంటాయి. మీరు మీ కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించండి, మీరు ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించండి, యూ విల్ సీ ద రిజల్ట్, మీకు ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. నెక్స్ట్ వెయిట్ లాస్, మన వేస్ట్ సర్కంఫరెన్స్, ఎవరైతే బాగా లావు ఉంటారో పొట్ట ఎక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. మీరు వెయిట్ లూజ్ అవటం, ఎస్పెషలీ మీ అబ్డామినల్ రీజన్లో వెయిట్ లూజ్ అవటం కనుక మీరు స్టార్ట్ చేస్తే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుద్ది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి, తద్వారా మీకు ఎల్డిఎల్ అన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. సో నాన్ వెజ్ పర్సే ఈజ్ నాట్ బ్యాడ్, బట్ హౌ యూ ఈట్, హౌ యూ మేక్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. యా, గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు ఎందుకు వస్తాయి, దేనివల్ల ఏది వస్తుంది, హార్ట్ అటాక్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి లెట్స్ స్టెప్ ఇన్ టు ట్రీట్మెంట్ అండ్ ప్రొసీజర్స్. షూర్. సో ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ చేయాలి అని ఒకవేళ అంటే ఎలాంటి సర్జరీస్, ఏ కండిషన్లో సర్జరీ అవసరం పడుతుంది, అండ్ ఈ సర్జరీలో ఉన్నటువంటి మనకి ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి ఒక్కసారి చెప్పండి. సో జనరల్గా హార్ట్ అటాక్ అనేది పేషెంట్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నియరెస్ట్ హెల్త్ కేర్ ఫెసిలిటీకి వెళ్ళటం, డయాగ్నోస్ చేయించుకోవటం. డయాగ్నోస్ చేయించిన తర్వాత దానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఎక్కడైతే రిసోర్సెస్ ఉండవో, అంటే ఇప్పుడు సపోజ్ మనం అందరికీ కార్పొరేట్ హాస్పిటల్సో లేదంటే సిటీస్లో హాస్పిటల్సో టౌన్స్లో హాస్పిటల్స్లో ఉండవు అనమాట. కొంతమంది ప్రైమరీ కేర్ సెంటర్స్లో ఉంటారు, విలేజెస్లో, పల్లెటూరులో. అక్కడ వాళ్ళకి చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు నియరెస్ట్ ప్రైమరీ కేర్ సెంటర్కి వెళ్తే అక్కడ 100% ట్రీట్మెంట్ ఉండదు. బట్ హార్ట్ అటాక్ని డయాగ్నోస్ చేయొచ్చు ఈసీజీ చేసి. వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తారు. ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చి స్పెషల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, థ్రాంబోలైసిస్ అంటారు, అంటే బ్లడ్ క్లాట్ని కరిగించే ఇంజెక్షన్ ఇస్తారనమాట. అది బేసిక్ స్టెబిలైజేషన్. స్టెబిలైజ్ చేసి వాళ్ళని పెద్ద సెంటర్కి పంపిస్తారు, ఐదర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కో లేదంటే టౌన్ హాస్పిటల్కో లేదా జనరల్ హాస్పిటల్కో, ఏదో హాస్పిటల్కి పంపిస్తారు. అదొక రకమైన ట్రీట్మెంట్. ఎవరికైతే ఒక హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ అంటే హార్ట్కి సంబంధించి ప్రొసీజర్లు చేసే హాస్పిటల్ ఉంటుందో అలాంటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్ కండిషన్ చూసి హార్ట్ అటాక్ కనుక డయాగ్నోజ్ అయితే ఒక సర్టెన్ పీరియడ్, అంటే ఒక 6 గంటల్లోపో 12 గంటల్లోపో హాస్పిటల్ కనుక చేరుకున్నట్టయితే వాళ్ళకి ఎమర్జెన్సీగా యాంజియోగ్రామ్ చేస్తారు. యాంజియోగ్రామ్ చేసి హార్ట్కి సంబంధించి ఏ బ్లడ్ వెజల్లో బ్లాక్ ఉందో చూసి ఆ బ్లాక్ పర్సంటేజ్ని బట్టి స్టంట్ వేస్తారు అనమాట. అంటే స్టంట్ వేసేలాగుంటే స్టంట్ వేస్తారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే హార్ట్కి వెళ్ళే 3 బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ అవటం, మేజర్ బ్లాక్స్ రావటం, స్టంట్ వేయలేని పరిస్థితులు కూడా చూస్తాం అనమాట. అలాంటి వాళ్ళకి మనం బైపాస్ సర్జరీ చెప్తాం అనమాట. సో ట్రీట్మెంట్ అనేది పేషెంట్ లొకేషన్ బట్టి, పేషెంట్ కండిషన్ని బట్టి, పేషెంట్కి ఉన్న బ్లాక్స్ని బట్టి మారుతూ ఉంటుంది. గాట్ ఇట్ సార్. సో ఇట్ ఈస్ అ డెసిషన్ దట్ డాక్టర్ టేక్స్. ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే స్టంట్ వేయడం అని అంటే యు ఆర్ జస్ట్ వైడనింగ్ ది ప్యాసేజ్ అని అర్థం చేసుకోవాలా సార్? ఏం చేస్తారు స్టంట్ వేయడం మీన్స్ వాట్? బేసికల్లీ ఇప్పుడు ఒక పైప్ ఉందండి, ఇట్లా పైప్ ఉంది, పైప్లో వాటర్ వెళ్తుంది, వాటర్కి బ్లాక్ అయింది, ఏదో మట్టి పట్టేసో అక్కడంతా బురద అదంతా ఉండి బ్లాక్ అవుద్ది. ఏం చేస్తాడు ప్లంబర్ వచ్చి దాన్ని క్లీన్ చేస్తారు, క్లీన్ చేస్తే ఓపెన్ అవుద్ది. ఎసెన్షియల్గా మేము కార్డియాలజిస్టులు కూడా ఒక రకమైన లైఫ్ సైన్సెస్ ప్లంబర్స్ అనమాట. సో మన బ్లడ్ వెజల్స్ ఇలా ఉంటాయి. బ్లడ్ వెజల్స్లో మనకి కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఉంటుంది అనమాట. మనం ఏం చేస్తామంటే దాంట్లోకి ఒక వైర్ పంపించి, వైర్ మీద బెలూన్ ఉంటుంది, ఆ బెలూన్తో ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో దాన్ని ఇట్లా పెద్దది చేస్తాం అనమాట. ఓకే. సో మళ్ళీ ఫ్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఫ్లో ఎస్టాబ్లిష్ అవుద్ది కాబట్టి అక్కడ మళ్ళీ తిరిగి ఆ బ్లడ్ వెజల్ క్లోజ్ అవ్వకుండా ఉండటానికి ఒక మెటల్, అంటే ఒక ఎలాయ్, స్టంట్ అంటే ఒక ఎలాయ్తో స్టంట్ లాగా పెడతాం అనమాట. ఆ ట్యూబ్ లోపల ట్యూబ్ లాంటిది. సో దానివల్ల ఏంటంటే ఆ బ్లడ్ వెజల్ మళ్ళీ ఇలా క్లోజ్ అవ్వదు, ఓపెన్గా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ స్టంటింగ్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రొసీజర్ని యాంజియోప్లాస్టీ అంటారు. యాంజియోప్లాస్టీ అంటాం. అచ్చా, అయితే ఇప్పుడు ఆ స్టంట్ లేకుండా కూడా చేస్తారా ఈ యాంజియోప్లాస్టీ? ఎస్, ఇప్పుడు కొత్త రకం ట్రీట్మెంట్స్ వచ్చినాయండి, స్టంట్ లెస్ యాంజియోప్లాస్టీ, అంటే స్టంట్ లేకుండా యాంజియోప్లాస్టీ.
ఒకప్పుడు ఎలా ఉండేదంటే బెలూన్స్ ఉండే, జస్ట్ బెలూన్ చేసి వదిలేసేవాళ్ళు, స్టంట్ పెట్టేవాళ్ళు కాదు. దాంతో ఏమయ్యేదంటే వెజల్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మూసుకుపోయేది. పేషెంట్కి మనం ట్రీట్మెంట్ చేసిన దానికన్నా హాని చేసిన వాళ్ళు ఎక్కువయ్యారు. తర్వాత ఏంటి, స్టంట్లు వచ్చినాయి. ఇప్పుడు కొత్త రకం బెలూన్స్ వచ్చినాయి, డ్రగ్ కోటెడ్ బెలూన్స్, DCB. ఈ డ్రగ్ కోటెడ్ బెలూన్స్ ఏంటంటే నార్మల్ బెలూన్స్ కన్నా స్పెషల్. అంటే బెలూన్ ఇందాక చెప్పినట్టు ఆ ఏరియాలోకి వెళ్ళి ఇట్లా పెద్దది చేసి వస్తుంది అనమాట. ఆ బెలూన్ మీద స్పెషల్ డ్రగ్స్ ఉంటాయి, అంటే స్పెషల్ మాలిక్యూల్స్. ఆ మాలిక్యూల్స్ వెళ్ళి మన రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళాల మీద పెట్టేసి వస్తాయి అన్నమాట, డిపాజిట్ చేసి వస్తాయి. సో దానివల్ల వెజల్ క్లోజ్ అవ్వదు. సో దీన్ని స్టంట్ లేకుండా కూడా యాంజియోప్లాస్టీ చేయటం అంటారు. దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది చేయటం వలన మందులు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జనరల్గా స్టంట్ వేసిన పేషెంట్లకి ఒక సర్టెన్ పీరియడ్ వరకు మందులు వాడమని చెప్తాం. ఎవరికైతే ఇది స్టంట్ లేకుండా బెలూన్ చేసామో వాళ్ళకి మందులు అనేది కొంచెం తక్కువ కాలం వాడి ఆపేసేయచ్చు. అండ్ సింపుల్గా చెప్పాలంటే న్యాచురల్ ఈజ్ న్యాచురల్, ఆర్టిఫిషియల్ ఈజ్ ఆర్టిఫిషియల్, స్టంట్ ఈజ్ ఆర్టిఫిషియల్, వితౌట్ స్టంట్ ఈజ్ న్యాచురల్. సో మనం ఏదైనా ఒక దానికి న్యాచురల్ దాన్ని మనం ప్రిజర్వ్ చేస్తే దాని అవుట్కమ్స్ బాగుంటాయి. ఓకే. సో స్టంట్ ఏంటంటే మళ్ళీ స్టంట్ పెట్టాక కూడా కొంతమంది పేషెంట్స్లో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. సో అప్పుడు మళ్ళీ స్టంట్ చేయాలి. అలాంటి కొన్ని బెలూన్ ద్వారా చేసే దానివల్ల అవాయిడ్ చేయొచ్చు అనమాట. గాట్ ఇట్ సార్. సార్ ఒక రకంగా చెప్పాలంటే థ్యాంక్స్ టు మెడిసిన్ అని ఎన్నిసార్లు అనుకున్నా తప్పులేదు అనిపిస్తుంది. బికాజ్ మా ఫ్యామిలీలోనే వెన్ వి వెరీ యంగ్, చిన్న ఏజ్లో, మేబీ అరౌండ్ 2nd క్లాస్ or 3rd క్లాస్, మా సిస్టర్కి షీ హ్యాడ్ అ హోల్ ఇన్ ది హార్ట్. సో అప్పుడు సర్జరీ చేయాలి అని అన్నప్పుడు అదొక చాలా పెద్ద ప్రాబ్లం అన్నట్టు. పుట్టపర్తి వెళ్తే అక్కడ ఎవరో సమ్ స్పెషల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇట్లా అంతా వివ్ గాన్ త్రూ సో మచ్. ఇప్పుడు హార్ట్లో హోల్ ఉంది అన్న టాపిక్ ఎవరైనా చెప్పినప్పుడు పర్లేదమ్మా, దట్ కెన్ బి ఈజీలీ హ్యాండిల్డ్, ఇంకా బతుకుతారు చక్కగా, వాళ్ళకు కూడా బోల్డ్ అంత లైఫ్ ఉంది అని చెప్పి దే గివింగ్ అష్యూరెన్స్ టు ది పేషెంట్. సో థ్యాంక్స్ టు ఆల్ ది మెడికల్ టెక్నాలజీ అనుకోవాలా, డాక్టర్స్ అనుకోవాలా. ఈ నేపథ్యంలో అండి ఎస్పెషల్లీ ఓపెన్ హార్ట్ సర్జరీస్ అంటే ఒకప్పుడు ఆ డాక్టర్ గారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారంట అని చాలా గొప్పగా ఘనంగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీస్ కూడా అవసరం లేదు, లాప్రోస్కోపిక్ సర్జరీస్ జరిగిపోతాయి అని చెప్తున్నారు. అలా హార్ట్ ఫీల్డ్కి సంబంధించి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏం వచ్చాయి సార్? సో మీరు అన్నట్టు యాజ్ ద టైమ్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్, అడ్వాన్స్మెంట్స్ ఇన్ కార్డియాలజీ కూడా చాలా పెరిగినాయి అండి. థ్యాంక్స్ టు గ్రేట్ డాక్టర్స్, సీనియర్స్ అండ్ మాతో పాటు ఈ బయోమెడికల్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇట్స్ ఆల్ ఎ కాంబినేషన్. సో ఆపరేషన్ లేకుండా ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ వచ్చినాయి. అందులో లేటెస్ట్గా ఏంటంటే హార్ట్కి సంబంధించి వాల్వ్ రీప్లేస్మెంట్స్. మీరు అందులో స్పెషలిస్ట్. సో ఒకప్పుడు మనకి హార్ట్లో వాల్వ్స్ ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి మొత్తం చెస్ట్ కట్ చేసి వాల్వ్ రీప్లేస్ చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే పేషెంట్స్ ఎక్కువ రోజులు హాస్పిటలైజేషన్ అలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే వాల్వ్స్ని ఆపరేషన్ లేకుండా ఎలాగైతే మనకి యాంజియోప్లాస్టీస్ చేస్తామో అలాగే కాల్లో నుంచి తీసుకొని వెళ్ళి హార్ట్ వాల్వ్స్ని రీప్లేస్ చేసి వస్తున్నాం అనమాట. హార్ట్ ఓపెన్ చేయకుండా, కట్ చేయకుండా చెస్ట్. బట్ ఇది అందరికీ కాదు, ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ దాటిన వాళ్ళకి, అంటే ఒక 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి, ఎవరికైతే హార్ట్ వాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. దీన్నే మనం TAVR అంటాం, టావర్. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే పేషెంట్ 3 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ప్రొసీజర్ చేయించుకుంటారు, ఒకరోజు ICUలో ఉంటారు, ఒకరోజు అబ్జర్వేషన్, 3వ రోజు ఇంటికి వెళ్ళిపోతారు. సో ఇట్స్ లైక్ దే ఆర్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్. సో అంత ఈజీగా అయిపోతుంది. అంత ఈజీ అండి హార్ట్ ఆపరేషన్ అంత ఈజీగా అయిపోతుంది. అండ్ ఒక 1 అవర్లో ఫినిష్ చేసేయచ్చు. పేషెంట్కి అనస్థీషియా ఉండదు, ఏముండదు. మేము చేసే ప్రొసీజర్ మొత్తం పేషెంట్ వింటూ ఉంటారు, మాతో మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్స్ అడ్వాన్స్మెంట్ ఇన్ మోడర్న్ కార్డియాలజీ. అలాగే ఇంకా వేరే రకమైన వాల్వ్స్ కూడా వేరే రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయి అనమాట. సో ఇది ఒక రకమైన అడ్వాన్స్మెంట్స్. ఒకప్పుడు హార్ట్కి సంబంధించిన అన్ని బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయితే ఓన్లీ బైపాస్ సర్జరీ అనేవాళ్ళు. ఇప్పుడు బ్లడ్ వెజల్స్ని కూడా బైపాస్ సర్జరీ లేకుండా స్టంట్స్ ద్వారా రకరకాల టెక్నిక్స్ వచ్చినాయి, కొత్త టెక్నిక్స్. దాని ద్వారా కూడా చేస్తున్నాం అన్నమాట. సో ఇదేంటంటే యాజ్ టైమ్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, మా లెర్నింగ్ పెరుగుతుంది, మా ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చేసిన పేషెంట్స్ని మాకు అర్థమవుతున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని. సో ఇట్స్ అ లెర్నింగ్ ఫర్ అస్ ఆల్సో. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్. సో ఇట్లన్నీ ఏంటంటే మనకి మంచి అవుట్కమ్స్ ఇస్తుంటే వీఆర్ ఆల్సో యాక్టివ్లీ ప్రమోటింగ్ ఇది కూడా మంచి ట్రీట్మెంట్ అని. కానీ అన్నిటికీ మూలం ధనం. అందరూ అఫోర్డ్ చేయగలరా ఇంత లేటెస్ట్ టెక్నాలజీ, ఇంత లేటెస్ట్
సర్జరీస్ కావచ్చు, మీరు చెప్పినటువంటి డిఫరెంట్ ఇన్వెన్షన్స్ కావచ్చు, అందరూ ఎఫోర్డ్ చేయొచ్చా? ఇది అఫోర్డబుల్ రేంజ్లో ఉందా? ఇస్ ది బిగ్ క్వశ్చన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో అండి. అన్ని అఫోర్డబుల్ రేంజ్లో అందరికీ లేవండి. ఎందుకంటే ఇవి కొంచెం కాస్ట్లీ ప్రొసీజర్సే. కాకపోతే నేను ఎలా చెప్తానంటే గుండె బాగుంటే అన్నీ బాగుంటాయి. సో బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాస్ట్ ఆల్సో మ్యాటర్స్. ఈ వాల్వ్ రీప్లేస్మెంట్స్ అనేది జనరల్లీ నార్మల్ సర్జరీ కన్నా కొంచెం కాస్ట్ అవుతుంది. బట్ ఇంకేంటంటే ఈ మధ్య గవర్నమెంట్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ దే ఆర్ యాక్టివ్లీ హెల్పింగ్ ద పేషెంట్స్ ఆల్సో. ఇప్పుడు మనకి కొన్ని ట్రీట్మెంట్స్ అయితే ఆరోగ్యశ్రీలో కూడా కవర్ అవుతున్నాయి, కొన్ని అయితే మనకి ఇంకా వేరే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్లో కూడా కవర్ అవుతున్నాయండి. బట్ యాజ్ యూ రైట్లీ సెడ్ ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్ ఓన్లీ. టైమ్ విల్ టెల్. కొన్ని ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు, ఒక 5 years డౌన్ ద లైన్ ట్రీట్మెంట్ కాస్ట్ ఇంకా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సార్, ఒక క్వశ్చన్ చాలా ఆనెస్ట్గా అడుగుదాం అనుకుంటున్నాను. మేబీ ఒకళ్ళిద్దరు చేసిన పనికి మొత్తం డాక్టర్ ఫెటర్నిటీకే ఈ మచ్చ వచ్చిందేమో నాకు తెలీదు. బట్ యాజ్ ఐఎమ్ స్టాండింగ్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది పబ్లిక్, ఐ నీడ్ టు అడ్రస్ దిస్ క్వశ్చన్ కాబట్టి అడుగుతున్నాను. అవసరం ఉన్నా లేకపోయినా కార్పొరేట్ హాస్పిటల్స్లో మోకాళ్ళు మార్పిడి చేసేస్తారు. అక్కడ ఒక పక్క నిజంగా కాన్పవడానికి టైం ఉన్నా డాక్టర్ లాగకుండా సి సెక్షన్లో చేసేస్తారు. ఇలాగా అవసరం ఉన్నా లేకపోయినా, కొంచెం కొవ్వు ఎక్కువ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే గుండెలో నొప్పి వస్తుందంటే స్టంట్ ఏమన్నారు, సర్జరీ చేయమన్నారు. సో వెన్ డస్ అ పేషెంట్ అండర్స్టాండ్ సర్జరీ ఎప్పుడు చేయాలి, స్టంట్ ఎప్పుడు వేయాలి, ఏ టైంలో ఏ మెడికల్ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్ అని పేషెంట్కి కూడా ఒక అండర్స్టాండింగ్ ఉందనుకోండి సార్, మేబీ దట్ బ్లేమ్ విల్ నాట్ గో టు ద డాక్టర్స్. సో దేర్ ఆర్ 2 ways ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ అండి. ఒకటి, ట్రీట్మెంట్ అనేది జనరల్గా ఎప్పుడైనా సిమ్టమ్స్ ఉంటేనే చేయాలి. దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఎప్పుడైతే పేషెంట్కి పలానా సిమ్టమ్ ఉంది, లైక్ హార్ట్కి సంబంధించి అయితే గుండెల నొప్పి కానీ, ఆయాసం కానీ, కళ్ళు తిరగటం కానీ, గుండె దడ, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎందుకు వస్తున్నాయి ఆ సిమ్టమ్స్ అని మనం చూసి ఏదైనా ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయడం అనేది ఒక పద్ధతి. సో ఇలా చేస్తే ఏంటంటే మీరు అడిగినట్టు అన్వాంటెడ్ ట్రీట్మెంట్స్ 99% జరగవు. కొన్నిసార్లు ఏంటంటే మనం రొటీన్ హెల్త్ చెకప్స్లో కొన్ని సిమ్టమ్స్ బయటపడతాయి, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడతాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఇంకా సిమ్టమ్ నెక్స్ట్ మనం ఏం చేయకపోతే ఇంకా 1 or 2 yearsలో సిమ్టమ్ వచ్చేలాగా కనిపిస్తుంది అనమాట. మన ఇండియాలో ఎలా అంటే అండి, వెస్ట్రన్ వరల్డ్కి కాదు, వెస్ట్రన్ వరల్డ్లో అయితే ముదిరేదాకా ఎవరో స్పందించరు. మన దగ్గర ఏంటంటే యాక్సెసిబిలిటీ టు హెల్త్ ఈజ్ ఈజీ. అండ్ దాంతో ఏంటంటే మనకి యాక్టివ్గా స్క్రీనింగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఎందుకు అంతవరకు వెయిట్ చేయటం, నేను ముందు జాగ్రత్తగా చేయించుకుంటాను. అప్పుడు కూడా మేము చెప్తాం, సార్ సిమ్టమ్స్ లేవు బట్ ప్రాబ్లం అయితే ఉంది, మీరు చేయించుకోవాలి అంటే చేయించుకోండి. దట్ ఈస్ వన్ వే ఆఫ్ టెలింగ్. బట్ జనరల్గా అయితే గైడ్ లైన్స్ ఆర్ టెక్స్ట్ బుక్స్ ఏం చెప్తాయంటే, అంటిల్ అన్లెస్ సిమ్టమ్స్ ఉంటే కానీ డోంట్ డూ ఎనీ అన్నెసరీ ట్రీట్మెంట్స్ అని చెప్తా ఉంటారు. సో దిస్ ఈజ్ వాట్ ఐడియల్లీ వీ షుడ్ ఫాలో. సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఈస్ గుడ్. అదే సార్, ఐడియల్లీ ఎంతమంది ఫాలో అవుతున్నారు ఈజ్ ది క్వశ్చన్ హియర్. బట్ నేను ఒక పేషెంట్ అండర్స్టాండింగ్ గురించి అడుగుతున్నాను. ఇప్పుడు సపోజ్ హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయనుకోండి సార్, కంపల్సరీ సర్జరీ పడుతుందా, లేదా టాబ్లెట్స్ వేసుకుంటే కూడా బ్లాక్స్ కరిగిపోతాయా? ఒక పర్టికులర్ లెవెల్ దాటిన తర్వాత అయితే పేషెంట్కి బ్లాక్స్ అనేది టాబ్లెట్స్ ద్వారా కరగవు. జనరల్గా ఒక 80%, 90%, 99% బ్లాక్ ఉంటే డెఫినెట్గా పేషెంట్కి సిమ్టమ్స్ అనేది వస్తాయన్నమాట. సో ఆ టైంలో స్టంట్ అనేది లేదా ఏదో ఒక ట్రీట్మెంట్ అనేది చేయాలి. దానికన్నా తక్కువ ఉంటే, అంటే ఒక 60%, 70% అనేది ఉంటే అన్నిసార్లు మనం స్టంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ బ్లాక్ వల్ల పేషెంట్కి నిజంగా సిమ్టమ్ ఉందో లేదో ప్రూవ్ చేయొచ్చు. ప్రూవ్ చేయడానికి రకరకాల టెస్ట్లు ఉన్నాయన్నమాట. ఈరోజు FFR అని ఒక టెస్ట్ ఉంది, తర్వాత OCT, IVS అని టెస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ చేసి ఒకవేళ నిజంగా సిమ్టమ్ నిజంగా సివియారిటీ కనుక మనకు అనిపిస్తే అప్పుడు చేయొచ్చు అనమాట. ఇందాక మీరు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, ఏదైనా ట్రీట్మెంట్ వల్ల ఈ బ్లాక్స్ తగ్గుతాయా అని. కొలెస్ట్రాల్ కంట్రోల్ వల్ల చాలా వరకు బ్లాక్స్ తగ్గచ్చు ఆర్ ప్రోగ్రెస్ అవ్వకపోవచ్చు. ఈ మధ్య న్యూయార్క్లో మౌంట్ సైనాయ్ అని ఒక హాస్పిటల్ ఉంటుంది. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కార్డియాలజీ హాస్పిటల్స్ ఇన్ ద వరల్డ్. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ చేశారు. స్టడీ పేరు కూడా చాలా వెరైటీగా ఉంటుంది, లెమన్ స్టడీ, అంటే నిమ్మకాయ స్టడీ. ఏంటంటే ఒక కొత్త రకం ఇంజెక్షన్స్ ఉన్నాయన్నమాట, కొలెస్ట్రాల్ తగ్గించే ఇంజెక్షన్స్. ఆ కొలెస్ట్రాల్ తగ్గించే ఇంజెక్షన్స్ పేషెంట్స్కి ఇచ్చారనమాట. పేషెంట్స్కి ఇచ్చి వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ మానిటర్ చేస్తా, హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్లో కెమెరాస్ పంపించి మానిటర్ చేస్తా ఒక స్టడీ చూశారనమాట. ఒక పర్టికులర్ ఇంజెక్షన్, దాని పేరు రెపాతా.
PCSK9 ఇన్హిబిటర్ అంటారు. ఆ ఇంజెక్షన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి బ్లాక్స్ తగ్గినాయి. ఓ సో ఇదంతా ఏంటంటే ఇట్స్ ఎ న్యూ అడ్వాన్స్మెంట్స్, న్యూ అండర్స్టాండింగ్స్ అనమాట. సో యాజ్ అ సైన్స్ ఇస్ మెచ్యూరింగ్, మన అండర్స్టాండింగ్ కూడా మారుతుంది. సో మీరు అన్నట్టు ఫ్యూచర్లో కొలెస్ట్రాల్ బ్లాక్స్ కానీ వీటన్నిటికీ ఏమి స్టంట్స్ లేదంటే బైపాస్ సర్జరీలు చేయకుండా చేయకుండా కూడా సర్జరీ పడకుండా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ మధ్య మనకి ఇంకా GLP-1 డ్రగ్స్ వచ్చినాయి, వెయిట్ లాస్ డ్రగ్స్ వచ్చినాయి. ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గినాయి. సరే ఏదో అంటున్నారు కదా సార్, ఆ మొంజారో వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తుందని నిజమా కాదా చెప్పండి సార్. అంటే ఇట్స్ నాట్ జనరలైజ్డ్ అండి. అంటే ఇన్సిడెన్స్ ఇస్ వెరీ లో, 1 or 2 పేషెంట్స్. అది ఎందుకు వచ్చింది, అది నిజంగా మోంజారో వల్ల వచ్చిందో రాలేదో మనకి ఇప్పటికీ తెలియదు. అది ఓకే, అట్లీస్ట్ మనం ఆ మాట అయినా చెప్పచ్చా సార్, మోంజారో కానీ వెయిట్ లాస్ డ్రగ్స్ వల్ల హార్ట్ అటాక్ రాదు అని చెప్పచ్చా, ఆర్ స్టిల్ ది స్టడీస్ హ్యావ్ టు గో ఆన్ అని చెప్తారా? ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే అండి, 100% గ్యారంటీ ఇవ్వగలరా నాకు అని అడుగుతారు. ఇప్పుడు మనం చిన్న డోలో ట్యాబ్లెట్ తీసుకున్న సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఏదైనా అవ్వచ్చు. అందుకని మనం డోలోని మనం నెగ్లెక్ట్ చేయలేం కదా. సో ఎనీ మాలిక్యూల్ విల్ హ్యావ్ 1 or less than 1% సైడ్ ఎఫెక్ట్. సో ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది అన్ఫార్చునేట్లీ వీ కెనాట్ ప్రిడిక్ట్. కొన్ని టెస్ట్లు ఉన్నాయి, బట్ అవి కూడా DNA బేస్డ్ టెస్ట్ అవన్నీ, అదంతా చేయటం కూడా కష్టం. వాట్ వీ సే ఇస్, ఇన్ మెడిసిన్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ గ్రేటర్ గుడ్ దాన్ హార్మ్. అండ్ మనం ఇండివిజువల్ పర్సనలైజ్డ్ మెడిసిన్ ఎవరికి చేయట్లా. ఫ్యూచర్లో వస్తుంది. ఇప్పుడు AI అనేది అడ్వాన్స్ అయ్యేటప్పటికి ఈ పర్సనలైజ్డ్ మెడిసిన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్. ఆర్ లాంజివిటీ మెడిసిన్ అని ఈ మధ్య కొత్తగా మనం అందరం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చూస్తున్నాం. But that is what even homeopathy focuses on, sir. Individualized, personalized medicine is homeopathy. So I am not an expert in that, and I don't want to get into that because there are various theories of homeopathy. ఈ లాంజివిటీ మెడిసిన్ ఆర్ ఈ పర్సనలైజ్డ్ మెడిసిన్ ఏంటంటే ఇట్ విల్ స్టడీ యువర్ బాడీ. అంటే మీ జెనెటిక్స్ నుంచి మీ లైఫ్ స్టైల్, మీ బ్లడ్ టెస్ట్లు అన్నీ స్టడీ చేసి దట్ విల్ ప్రిడిక్ట్ మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం ఎంతవరకు రావచ్చు, మీకు ఏ మందులు పడతాయి, ఏ మందులు పడవు, లేదంటే మీరు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు. సో ఇదంతా అడ్వాన్స్ అవుతుందన్నమాట. సో మనకు కూడా పాపులేషన్ని ట్రీట్ చేయటం కన్నా ఒక ఇండివిజువల్ పర్సన్ని ట్రీట్ చేయటం అనేది ఎలాగనేది ఇట్ ఈస్ కమింగ్ అప్ ఇన్ ఫ్యూచర్. మేబీ ఇది అడ్వాన్స్ అయ్యేటప్పుడు దెన్ వీ కెన్ గివ్ 100% కాన్ఫిడెంట్ ఆన్సర్స్ టు యువర్ క్వశ్చన్స్. గాట్ ఇట్ సార్. సార్ బేసికల్గా ఈ యాంజియోగ్రాము, CT కరోనరీ యాంజియోగ్రాము ఇలా చెప్తూ ఉంటారు, వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? సో యాంజియోగ్రామ్ అంటే CT కరోనరీ యాంజియోగ్రామ్ 2 యాంజియోగ్రామ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే అర్థం చేసుకోవాలి. CTలో పేరులోనే CT ఉంది. సో పేషెంట్ని నార్మల్ CT స్కాన్ చేసినట్టు చేసి యాంజియోగ్రామ్ తీస్తారు. కొరోనరీ యాంజియోగ్రామ్ అంటే చేతుల్లో ఒక చిన్న ఇంజెక్షన్ చేయి కానీ కాల్లో నుంచి కానీ డైరెక్ట్గా హార్ట్ దగ్గరికి వెళ్ళి చూస్తారు. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే 2 ఒకటే, బేసికలీ 2 ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. CT కొరోనరీ యాంజియోగ్రామ్ ఇస్ లెస్ ఇన్వేజివ్, అంటే పేషెంట్కి ఆపరేషన్ అదే క్యాత్ ల్యాబ్లోకి తీసుకెళ్లకుండా చేసేది. మామూలు మన CT స్కాన్ సెంటర్స్లో చేస్తారు. ఇప్పుడు ఏ పేషెంట్కి ఏది ఎప్పుడు ముఖ్యం అనేది ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద డాక్టర్. అబ్సల్యూట్లీ. ఓకే, అంటే కొన్ని కండిషన్స్లో CT కొరోనరీ యాంజియోగ్రామ్ ఇస్ ఇనఫ్. కొన్ని కండిషన్స్లో యూ నీడ్ టు గో ఫర్ అ రెగ్యులర్ యాంజియోగ్రామ్. బట్ ఇప్పుడు అడ్వాన్స్మెంట్స్ ఆర్ కొత్త CT మెషిన్స్ మన ఇండియాలో ఇంకా అన్ని లేవు, బట్ యుఎస్లో, యూరోప్లో వచ్చినాయి ఫోటాన్ కౌంటింగ్ CTs అని. ఇలాంటి అడ్వాన్స్డ్ స్కానర్స్లో ఏంటంటే వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ నార్మల్ యాంజియోగ్రామ్ ఇచ్చేది CT స్కాన్స్ ఆర్ గివింగ్. మన దగ్గర ఇంకా వస్తాయి ఫ్యూచర్లో. ఆ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కనుక CT స్కాన్స్ కనుక ఇవ్వగలిగితే దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ గోయింగ్ టు కొరోనరీ యాంజియోగ్రామ్స్ రెగ్యులర్. బట్ ఒక వయసు దాటి సిమ్టమ్స్ జనరల్గా ఉండి అలాంటి వాళ్ళకి ఐ విల్ సే గో ఫర్ ఎ రెగ్యులర్ యాంజియోగ్రామ్. చిన్నవాళ్ళు సిమ్టమ్స్ అనేవి క్లాసికల్గా ఫిట్ అవ్వట్లేదు, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేదా కొంచెం అక్కడక్కడ కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంది, CT చేయాలి అంటే యాంజియోగ్రామ్ చేయాలి అంటే అప్పుడు నేను CT యాంజియోగ్రామ్ చెప్తాను. సో ఇట్ డిపెండ్స్ పేషెంట్ని బట్టి. అర్థమైంది. వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. సార్ ఇది చాలా లేమన్ క్వశ్చన్, బట్ స్టిల్ చాలా మందిలో ఉండే డౌట్ కాబట్టి అడుగుతున్నాను. ఒక్కసారి స్టంట్ వేస్తే ఇంకా అసలు లైఫ్లో ప్రాబ్లం రాదా, లేదా ఒక్కసారి బైపాస్ సర్జరీ చేయించుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ ఫుల్ యంగ్ ఎనర్జెటిక్గా నిండు నూరేళ్ళలో ఉండొచ్చా? అట్లా ఏమన్నా చాలా మంది అనుకుంటారు కదా సార్, నాకు ఆల్రెడీ స్టంట్ వేయించుకున్నా మళ్ళీ ఎందుకు వచ్చింది ప్రాబ్లం అని అనుకుంటారు కదా. ఇది మేము రోజు ఫేస్ చేసే క్వశ్చన్. పాపం వాళ్ళు అడిగితే మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చే సమాధానం చెప్పాలనిపిస్తుంది, కానీ చెప్పి తప్పు చేయటం అనేది ఇష్టం ఉండదు.
స్టంట్ వేస్తే 100% ప్రాబ్లం రాదు అని వీ కాంట్ గ్యారంటీ అండి. ఓకే. ఎందుకంటే మన బాడీలో స్టంట్ వేయటం వల్ల జస్ట్ ఆ పర్టికులర్ ఇష్యూని మనం అడ్రస్ చేసాం అంతే. ఓవరాల్ బాడీలో ఇంకా చాలా అబ్నార్మాలిటీస్ జరుగుతూ ఉంటాయి, షుగర్, బీపీ ఎక్సెట్రా ఎక్సెట్రా. అవన్నిటి వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మనం ఏం చెప్తామంటే జనరల్గా మెడిసిన్స్ వాడండి, రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోండి, సిమ్టమ్స్ ఏదన్నా ఉంటే దెన్ వీ విల్ సీ. సో ఒక్కసారి స్టంట్ వేస్తే మళ్ళీ ప్రాబ్లం రాదు అనుకోవటం అనేది ఇట్స్ ఎ మిత్. కాబట్టి జాగ్రత్తగా ఉండడమే బెటర్. అండ్ బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత నాకు అస్సలు ప్రాబ్లం రాదు అనుకోవటం కూడా ఇట్ ఈస్ నాట్ 100%. రైట్. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, మనం మందులు మనం వాడాలి, మన టెస్ట్లు మనం రెగ్యులర్గా చేయించుకోవాలి. సో అసలు ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ దాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా సార్. ఇప్పుడు జనరల్ పబ్లిక్లో ఉన్నటువంటి కొన్ని డౌట్స్ గురించి మాట్లాడతాను. ఇది కరెక్టో కాదో మీరే చెప్పాలి. బీయింగ్ అ కార్డియాలజిస్ట్, 30 years దాటిన తర్వాత నుంచి డిస్ప్రిన్ టాబ్లెట్ వేసుకుంటే ఇంకా అసలు హార్ట్ అటాక్ రాదు, సేఫ్గా ఉంటారు అని చాలామంది అనుకుంటారు. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పేషెంట్స్, పిల్లలు ఎక్కడో ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ పెద్ద ఏజ్లో ఒకే చోట ఉంటూ ఉంటారు. పర్లేదు రాత్రికి డిస్ప్రిన్ వేసుకున్నా నాకు బాగానే ఉంటా అని అనుకొని నెగ్లెక్ట్ చేయడం ఎంతవరకు సేఫ్? ఇది వెరీ కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఎందుకంటే డిస్ప్రిన్ అనేది అందరూ వేసుకోకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఎందుకంటే ఎనీ ట్యాబ్లెట్ ఇండికేషన్ లేకుండా వేసుకుంటే దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు డిస్ప్రిన్ అనేది అదొక బ్లడ్ థిన్నర్. సో ఎవరిలో అయితే బ్లీడింగ్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి డిస్ప్రిన్ వల్ల బ్లడ్ లాస్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో డిస్ప్రిన్ అనేది ఇట్స్ నాట్ అ చాక్లెట్, అందరూ తీసుకోకూడదు. కరెక్ట్. జనరల్గా మీరు అన్నట్టు డిస్ప్రిన్ ట్యాబ్లెట్ తీసుకుంటే అష్యూరెన్స్ నెక్స్ట్ పార్ట్. ఒక వయసు దాటిన తర్వాత షుగర్ ఉన్న పేషెంట్స్కి లేదా ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి జనరల్గా డిస్ప్రిన్ అనేది వీ విల్ ప్రిస్క్రైబ్. నేనే కాదు, చాలామంది కార్డియాలజిస్టులు, జనరల్ ఫిజిషియన్స్ అందరూ ప్రిస్క్రైబ్ చేస్తారు. అది నిజంగా ప్రివెంట్ చేస్తుందా లేదా అన్నది ఇట్స్ ఎ డిబేట్. ఎన్నో సంవత్సరాలు కాదు, కొన్ని ఇట్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ డెకేడ్స్. డేటా కూడా వెదర్ హెల్ప్ఫుల్ ఆర్ నాట్ హెల్ప్ఫుల్ అనేది మిక్స్డ్ అనమాట. ఒక్కొక్కసారి హెల్ప్ఫుల్ అని వస్తుంది, ఒక్కొక్కసారి నాట్ హెల్ప్ఫుల్ అని వస్తుంది. సో ఇట్ ఈస్ సంథింగ్ దట్ హాజ్ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అనమాట. ఎవరికైతే అవసరం ఉంది, షుగర్ పేషెంట్స్, కొంచెం కొలెస్ట్రాల్ బాగా అబ్నార్మల్గా ఉంది, లేదా హార్ట్ ప్రాబ్లం అనేది ఆల్రెడీ ఉన్నది, అలాంటి వాళ్ళకి, పెద్దవాళ్ళకి జనరల్గా ఇస్తాము. అదే యంగ్ పేషెంట్స్ అనవసరంగా తీసుకోవద్దు, దానివల్ల కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో షాప్లో దొరికే చాక్లెట్ అయితే కాదు, అది ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాల్సినటువంటి ఒక మందు. సార్ ఇప్పుడు చూడ్డానికి చాలా హెల్దీగా, ఫిట్గా, మరీ ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీలు అయితే జిమ్కి వెళ్ళి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, బట్ దెన్ కూలబడిపోవడం, హార్ట్ అటాక్ వచ్చింది అని అనుకోవడం, చనిపోవడం మనం చాలా స్టోరీస్ చూసి ఉంటాం. న్యూస్లోనే రీసెంట్గా చాలా ఆర్టికల్స్ వచ్చాయి. బారాత్లో డాన్స్ చేస్తూ అప్పటిదాకా అంత యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చచ్చిపోయాడు. అంటే మనిషి చూడ్డానికి చాలా హెల్తీగా, ఫిట్గా ఉన్నప్పటికీ కూడా ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి? సో ఇప్పుడు ఒక సామెత ఉంటుందండి, బయట చూసేదంతా ఒకటి, లోపల ఉండేది ఒకటి. అది గుర్తురాట్లేదు నాకు. ఇది కూడా అంతే. ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఫిట్నెస్ will not 100% tell what is going on inside the body. అంటే రోజు జిమ్కి వెళ్ళి హెల్తీగా ఎక్సర్సైజులు చేసే వాళ్ళకి కూడా హార్ట్ హ్యాపీగా ఉండదా? ఎస్. సో ఎక్సర్సైజ్ అనేది మంచిది, 100% మంచిది. ఇప్పుడు మీరు అడిగిన దాంతో ఎలా ఉందంటే అసలు ఇంకా ఎక్సర్సైజ్ చేయకూడదు అని చెప్పాలి. ఎక్సర్సైజ్ అనేది వెరీ గుడ్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ దట్ సెడ్ అండ్ డన్. బయట మనకి ఎట్లా ఫిజికల్గా ఫిట్గా ఉన్నా కూడా లోపల ఒక్కొక్కసారి అబ్నార్మాలిటీస్ జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు ఫిట్గా ఉంటారు చాలామంది, వాళ్ళల్లో షుగర్ ఉండొచ్చు. ఫిట్గా ఉంటారు చాలామంది, వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు. చాలామంది ఫిట్గా ఉంటారు, కొంతమంది ఏదైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉండొచ్చు, లైక్ స్టీరాయిడ్స్ ఫర్ బాడీ బిల్డింగ్ ఎక్సెట్రా అండ్ ఆల్ దట్ స్టఫ్. కొంతమంది ఓవర్గా ఎక్సర్సైజ్ చేయటం వల్ల, ఇప్పుడు కొత్త స్టడీ వచ్చింది, అంటే ఓవర్ మ్యారథాన్ రన్నర్స్, విపరీతంగా మ్యారథాన్స్ పరిగెత్తే వాళ్ళల్లో మన బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్లో కాల్షియం ఎక్కువ పెరిగిపోతుందంట. మరి లెక్క ప్రకారం వాళ్ళకి ఏమి రాకూడదు కదా. అదే కదా. సో ఇదంతా ఏంటంటే బాడీ ఇండివిజువల్ అండి. అంటే నేను ఫిట్గా ఉన్నాను, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను డైట్ చేస్తున్నాను, నేను అన్నీ జాగ్రత్తగా ఉన్నాను, నాకు ఏ ప్రాబ్లం రాదా అంటే ఓన్లీ గాడ్ కెన్ టెల్, ఈవెన్ వీ కాంట్ టెల్. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. అలా అని మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే చెప్పేది, ఒక వయసు దాటిన తర్వాత నో యువర్ నెంబర్స్.
నెంబర్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్లో మనీ కాదు. నో యువర్ నెంబర్స్ ఇన్ ద బాడీ. కొలెస్ట్రాల్ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, వేరే టెస్ట్లు ఎలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఇంటర్నల్ అవేర్నెస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడితే ఇప్పుడు అందరి చేతిలో స్మార్ట్ వాచ్లు వచ్చేసాయి. చక్కగా ఎన్ని స్టెప్స్ ట్రాక్ చేస్తున్నాం, ఎన్ని గంటలు పడుకుంటున్నాం, ప్రశాంతమైన స్లీప్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, ఇవన్నీ ట్రాక్ చేసి చెప్తారు కదా. రోజుకి 10,000 స్టెప్స్ చేస్తే హార్ట్ పక్కా సేఫ్ అని కొన్ని స్టేట్మెంట్స్ వినిపిస్తున్నాయి. ఇజ్ ఇట్ సో? మీరు ఈ స్టేట్మెంట్ ఎక్కడ విన్నారు? 10,000 స్టెప్స్ అనే సోషల్ మీడియా, న్యూస్ ఆర్టికల్స్. ఓకే, నేను మొన్న దీని గురించి రీసెర్చ్ చేశాను, ఏఐనే అడిగాను. సో అపారెంట్లీ 10,000 స్టెప్స్ అనేది దట్ ఈస్ అ మార్కెటింగ్ గిమ్మిక్ బై అ జాపనీస్ కంపెనీ. ఆహా. ఓకే, సో వాళ్ళు ఒక డివైస్ని మార్కెట్ చేయడానికి ఈ స్టెప్స్ని మానిటర్ చేసేలాగా దే డిజైన్ అనమాట. సో ఆ ప్రాసెస్లో 10,000 స్టెప్స్ అనేది చేశారు. బట్ దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది అండ్ రెప్యూటెడ్ ఆర్టికల్స్, అమెరికన్ మెడికల్ అసోసియేషన్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, వీళ్ళందరూ ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు. ఎన్ని నెంబర్ ఆఫ్ స్టెప్స్ చేస్తే మనకి హార్ట్కి మంచిది. డేటా ఏం చెప్తుందంటే అండి, యాజ్ లో యాజ్ 2,500 స్టెప్స్ పర్ డే. ఓకే, నుంచి యాజ్ యూ ఇంక్రీజ్ అంటే మీరు నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెరిగే కొద్దీ ఇట్ ఈజ్ ఓన్లీ షోయింగ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ ఓవరాల్ వెల్ బీయింగ్. అంటే ఎవరైతే 2,500 స్టెప్స్ నుంచి మొదలుపెట్టి ఇంకా ఎక్కువ చేసే కొద్దీ, ఒకటి మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి, బ్రెయిన్ ఫంక్షన్ యాక్టివ్గా ఉంటుంది, మజిల్స్ అండ్ జాయింట్స్ యాక్టివ్గా ఉంటుంది, ఓవరాల్ ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుందని ఇట్ ఈస్ అ రీసెర్చ్ విచ్ ఈస్ క్లియర్లీ స్టేటెడ్. బట్ మనకి మోటివేషనల్ పర్పస్ కోసం మనం ఒక టార్గెట్ పెట్టుకొని చేయటం అనేది ఇట్స్ అ గుడ్ ఐడియా. అలా అని నేను 10,000 స్టెప్లు వేయలేదు అని చాలామంది ఆ రోజులో టెన్షన్ పడిపోయి నిద్రలు మానేసి ప్యానిక్ అయిపోయి అలాంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తాం. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ మూమెంట్ ఈజ్ మెడిసిన్. సో యూ షుడ్ కీప్ మూవింగ్. ఒకే చోట కదలకుండా గంటలు గంటల తరబడి కూర్చుంటే అది స్మోకింగ్ కన్నా డేంజరస్. దట్ ఈస్ ద న్యూ స్మోకింగ్. సో యూ హ్యావ్ టు మూవ్. మూమెంట్ ఈజ్ మెడిసిన్, సింపుల్గా చెప్పాలంటే. సార్ అంటే ఇప్పుడు సరే వాచ్లో ఉండే స్టెప్స్ మనని మోటివేట్ చేయడానికే కనుక నిజంగా హెల్ప్ అయితే నథింగ్ మోర్ దాన్ దట్. బట్ ఆ వాచ్లో జనరేట్ అయ్యే ఈసీజీలు ఎస్పెషల్లీ అవి ఎంత సీరియస్గా తీసుకోవాలి మనం? సో వాచ్ అనేది కొంతమంది పేషెంట్స్కి ఇట్ హ్యాస్ డన్ మిరకిల్స్ అండి. స్మార్ట్ వాచ్ ఎస్పెషలీ యాపిల్ వాచ్ లాంటి వాటిల్లో మీకు ఈసీజీ మానిటరింగ్ ఉంటుంది. కొన్ని పర్టికులర్ హార్ట్ కండిషన్స్ ఉంటాయి, అంటే హార్ట్ రిథమ్కి సంబంధించి అబ్నార్మాలిటీస్. ఆ రిథమ్ అబ్నార్మాలిటీస్ దాంట్లో ఐడెంటిఫై అయ్యి హాస్పిటల్కి త్వరగా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని బెనిఫిట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనకి ఏదైనా ఇంటర్నల్ సిమ్టమ్ అంటే హార్ట్కి సంబంధించి గుండె దడ కానీ, మిస్డ్ బీట్ అంటే ఒకసారి గుండె ఆగిపోయినట్టు మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అలాంటి ఏదైనా సిమ్టమ్ అనిపించినప్పుడు ఎవరి దగ్గర స్మార్ట్ వాచ్ ఉంటే వాళ్ళు ఒక ఈసీజీ తీసుకుంటే దట్ విల్ బీ అన్ ఎవిడెన్స్ ఫర్ అ డాక్టర్. కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ టైంలో ప్రాబ్లం ఉంటుంది, కానీ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి అంత నార్మల్గా ఉంటుంది. మనం డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉందని. డాక్టర్ ఏంటి ఆ టైంలో ఈసీజీ చూస్తారు, అంత బాగుంది వెళ్ళిపోండి అంటారు. బట్ పేషెంట్కి తెలుసు అతనికి ప్రాబ్లం వచ్చింది, నిజంగా ఎక్స్పీరియన్స్ అయ్యాడని. బట్ ఎవిడెన్స్ ఏది? అలాంటి ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ కోసం స్మార్ట్ వాచెస్ ఆర్ రియల్లీ హెల్పింగ్ అండ్ రెవల్యూషనైజ్ చేశాయి అన్నమాట. సో స్మార్ట్ వాచ్ ద్వారా ఈసీజీ ట్రాకింగ్ అనేది ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా అకార్డింగ్ టు మీ. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఊప్ బ్యాండ్ కన్నా యాపిల్ వాచే బెస్ట్ అన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ రాహుల్ గారు. ఎస్ సార్, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ కూడా ఐప్యాడ్లు, ప్లే స్టేషన్లు పెట్టుకొని టీవీ ముందరే కూర్చొని కాన్స్టెంట్గా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నవాళ్ళు, నేను స్మోక్ చేయను కానీ పక్కనోడు స్మోక్ చేస్తాడు, మేము అదే ప్లేస్లో ఉన్నాము అని అనుకునే వాళ్ళకి రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ పెరిగే ఛాన్స్ ఉందా అండి? 100%. ఇప్పుడు ఒకే చోట కూర్చొని ఏం చేయకుండా ఉంటే దే విల్ బీ సెడెంటరీ, బాడీకి మూమెంట్ ఉండదు, ఫుడ్ ఇంటేక్ అయితే ఉంటుంది. సో క్యాలరీస్ అనేది లోపలికి వెళ్తున్నాయి, క్యాలరీస్ బయటికి వెళ్ళట్లా, అదంతా ఒబేసిటీగా మారుతుంది. దానివల్ల ఒబేసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో డెఫినెట్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. యూ హ్యావ్ టు కీప్ మూవింగ్. అంటే మీరు ఆఫీస్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చున్న, ఇప్పుడు మనకి ఫోన్స్లో, యాప్స్లో, స్మార్ట్ వాచెస్లో సిగ్నల్స్ కూడా వస్తున్నాయి, మూమెంట్ టైంకి, ఈ టైంకి మీరు మూవ్ అవ్వాలి, యూ హ్యావ్ చాలాసేపు కూర్చున్నారు, మూవ్ అవ్వండి అని. అట్లీస్ట్ దాన్ని చూసి ఫాలో అయ్యి
మనం కొంచెం మూమెంట్ లాంటివి చేస్తే ఇట్స్ వెరీ గుడ్ ఐడియా. బాడీకి సర్క్యులేషన్ కూడా పెరుగుద్ది. సో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ స్మూత్ అవుతుంది. నెక్స్ట్ మనం కొన్ని క్యాలరీస్ బర్న్ చేస్తాం. సో మూమెంట్ ఈజ్ వెరీ వెరీ సో ఇంపార్టెంట్. బేసిక్ యాక్టివిటీ సరిపోతుందా సార్, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏవో హెచ్ఐఐటి హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్, సో ఇలాంటివి చేయడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయి, అంత నువ్వు ప్రెషర్ పెడితే హార్ట్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వు అది యు ఆర్ నాట్ సపోజ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్ అని అంటారు, అందులో నిజం ఎంత? ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. రైట్, అది నార్మల్గా ఉంటే చాలా. అంటే దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు మనకి రకరకాల గేమ్స్ ఉన్నాయి, అందరూ ఒకే గేమ్ ఎందుకు ఆడరు? ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్ నచ్చుద్ది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ ఎక్సర్సైజింగ్ నచ్చుద్ది. అలాంటి టైపే హెచ్ఐఐటి అనమాట. సో హెచ్ఐఐటి వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, లేవని నేను చెప్పను. బట్ హెచ్ఐఐటి చేసేటప్పుడు హార్ట్ రేట్ని జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలి. మొన్న మధ్య ఒక స్టడీ చూశాను. హెచ్ఐఐటి ఎక్కువ చేసే వాళ్ళల్లో ఏమవుతుందంటే హార్ట్ రేట్స్ బాగా అబ్నార్మల్లీ హై అవుతున్నాయి. అబ్నార్మల్లీ హై అయ్యేటప్పటికి ఒక ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే హార్ట్కి రిథమ్ అబ్నార్మాలిటీస్, అంటే మన గుండె నిమిషానికి రెగ్యులర్గా కొట్టుకుంటుంది లబ్ డబ్ లబ్ డబ్ అని. అలాంటి వాళ్ళకి ఏంటంటే లబ్ 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 డబ్ 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 అని ఇర్రెగ్యులర్గా కొట్టుకోవటం అనేది కొంతమంది పేషెంట్స్లో చూసారంట. సో వాట్ ఐ సే ఇస్ exercise to certain extent so that your heart rate doesn't always go more than 120 130. So 120 130 వరకు మన హార్ట్ రేట్ వెళ్తాం అనేది దట్ ఈస్ అ సేఫ్ వెన్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్. అలా అని 150 160 170 వరకు హార్ట్ రేట్స్ పుష్ చేసుకోవటం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. నాట్ సేఫ్. గాట్ ఇట్. సార్, ఇప్పుడు స్మోకింగ్కి హార్ట్ అటాక్కి కనెక్షన్ ఏంటి? సో స్మోక్ చేసేటప్పుడు మనం లాట్ ఆఫ్ థార్ ఉంటుంది, అంటే నికోటిన్తో పాటు మనకి ఆ సిగరెట్స్లో దే విల్ పుట్ లాట్ ఆఫ్ ఫైన్ పార్టికల్స్, థార్ పార్టికల్స్. అవన్నీ ఏం చేస్తాయంటే మనం ఇన్హేల్ చేసుకున్నప్పుడు లంగ్స్లో నుంచి బ్లడ్ వెజల్స్కి వెళ్తాయి. బ్లడ్ వెజల్స్లో అవి ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తాయి, అంటే డ్యామేజ్ చేస్తాయి అనమాట బ్లడ్ వెజల్స్లో. అక్కడ బ్లాక్స్ ఫామ్ అవుతాయి. దానివల్ల స్మోకింగ్ అనేది హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ బ్లాక్స్. హార్ట్ వెజల్స్ని బ్లాక్ చేసే ఇంగ్రీడియంట్స్ ఆర్ ఇన్ దిస్ సిగరెట్. సింపుల్, అది సిగరెట్టే కాదు, చాలా వాటిలో ఉన్నాయి. హుక్కా, వేప్స్, వీటిలన్నిట్లో ఈ హార్ట్ వెజల్స్ని డ్యామేజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయండి. ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్హలేషన్, ఈవెన్ పొల్యూషన్ ఫర్ దట్ మ్యాటర్. మీరు ఢిల్లీ అక్కడ చూస్తే ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఈజ్ మోర్ డ్యూరింగ్ వింటర్స్. ఎందుకు? పొల్యూషన్ లెవెల్స్ ఆర్ వెరీ హై. ఒక మనిషి నార్మల్గా బయట తిరిగి వస్తేనే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు స్మోకింగ్ మెనీ సిగరెట్స్ ఇన్ ఢిల్లీ డ్యూరింగ్ పీక్ వింటర్స్ బికాస్ ఆఫ్ పొల్యూషన్. ఎందుకంటే సిగరెట్ ఏదైతే ఇష్యూస్ హార్ట్ మీద కాజ్ చేస్తుందో సేమ్ పొల్యూషన్ కూడా కాజ్ చేస్తుంది. సో పొల్యూషన్ ఆల్సో ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ స్మోక్ చేయడం ఎంత ప్రమాదకరమో, స్మోక్ చేసేవాడి పక్కన నుంచోవడం కూర్చోవడం ఈజ్ ఆల్సో ఈక్వల్లీ dangerous. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ Passive smoking. సో అది కూడా అవాయిడ్ చేయాలి అన్నది అర్థం చేసుకోవాలి. Yes, as much as possible we have. సార్, ఇప్పటి వరకు మీరు చూసిన మీ కెరియర్లో ది టఫెస్ట్ కేస్ ఆర్ వన్ థింగ్ వేర్ అసలు అందరికీ ఇంకా హోప్స్ పోయిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐ డిడ్ అని అనిపించేటటువంటి ఆ వావ్ మూమెంట్ అని అనిపిస్తుంది చూడండి సార్, అలాంటి ఒక మెమరీని షేర్ చేయండి. అంటే చాలా ఉన్నాయండి. రీసెంట్గా ఒక కేస్ చేశాము అండ్ ఆ పేషెంట్ని మళ్ళీ మొన్న కలవటం జరిగింది. కర్నూలు నుంచి వచ్చారండి పేషెంట్, సివియర్ హార్ట్ అటాక్. ఆల్మోస్ట్ అక్కడ ఇంకా చేతులు ఎత్తేసారు అండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా దేవర్ లైక్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అన్న దాంట్లోకి వెళ్ళిపోయారు. ఈలోపు నా ఫ్రెండ్ ఒకళ్ళు కర్నూలు నుంచి కాల్ చేసి ఇట్లాగా పలానా కేసు ఒకటి ఉంది, ఇట్లా బాగా తెలిసిన వాళ్ళు నాకు, ఏదైనా చేయగలరా మీరు అంటే దెన్ మనం ఇక్కడి నుంచి ఒక స్పెషల్ టీం వెళ్ళింది. ఎక్మో టీం అంటాం అనమాట. అంటే ఎక్మో అంటే ఆర్టిఫిషియల్ లైఫ్ సపోర్ట్, అంటే బాడీ మొత్తాన్ని ఇంక లైఫ్ సపోర్ట్లో పెట్టేస్తారు. లంగ్స్, హార్ట్ మొత్తం అంతా బయట మెషిన్స్ ద్వారా పనిచేస్తారు. విన్నాం సార్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని లాస్ట్ స్టేజెస్లో ఇట్లా చేశారు అని విన్నాం. ఆ పేషెంట్ని మనం ఇక్కడి నుంచి కర్నూలు వెళ్ళి తీసుకొని వచ్చి రాగానే వెంటనే యాంజియోగ్రామ్స్ అవి చేసి బ్లాక్స్ ఐడెంటిఫై చేసాం. ఆయనకి యాంజియోగ్రామ్ చేస్తే హార్ట్కి వెళ్ళే 3 బ్లడ్ వెజల్స్ బ్లాక్, లిటరల్లీ ఒక సన్న బ్లడ్ వెజల్తో హీ సర్వైవింగ్. మనం టైంకి ఐడెంటిఫై చేసి టైంకి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల హీ సర్వైవ్. 6 months తర్వాత హీ కేమ్ హ్యాపీగా నడుచుకొని వచ్చినప్పుడు అంటే హీ హ్యాడ్ టీయర్స్ ఇన్ హిజ్ ఐస్. సో అదేంటంటే ఒక లైఫ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇంకా లేదు అనుకున్న పేషెంట్ని అట్లా చేసాం. అట్లానే హార్ట్ వాల్వ్ ప్రాబ్లమ్స్తో కొంతమంది వస్తారనమాట.
ఒక ఆయన దాదాపు ఒక 5-6 హాస్పిటల్స్లో రికరెంట్గా ఆయాసంతో అడ్మిట్ అయ్యి వస్తూ ఉన్నారు. అందరూ ఎకోల్ చేశారు, ప్రాబ్లం లేదన్నారు, అది అన్నారు. సో మనం ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పెట్టి ఎఫర్ట్ పెట్టి మన పర్సనల్గా మనం ఎకో చేయటం వల్ల ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన వెంటనే ఆపరేషన్ లేకుండా హార్ట్కి వాల్వ్ ట్రీట్మెంట్ చేశాము. సో ఇప్పుడు ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతున్నారు. హీఈస్ ట్రావెలింగ్, హీఈస్ గోయింగ్ టు US, హీఈస్ కమింగ్ బ్యాక్. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ లైక్ గివ్ యూ దట్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. దేవుడు మనిషి రూపంలో ఎలా ఉంటాడో తెలియదు కానీ బట్ ఇఫ్ ఇట్ ఇస్ టు బి డిస్క్రైబ్డ్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డాక్టర్ అని గట్టిగా అనిపిస్తుంది నాకు. వండర్ఫుల్ సార్. బీయింగ్ అ కార్డియాలజిస్ట్, ఈ పర్టికులర్ పనులు చేస్తే యూ విల్ బీ సేఫ్, మీ హార్ట్ హెల్త్ ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్పుకునేవేంటి, అండ్ 3 do's and 3 don'ts ఏంటి? So 3 do's, most important thing is, my first important do is exercise. You have to exercise no matter what. అది నడుస్తారా, పరిగెడతారా, ఏదైనా గేమ్ ఆడతారా అని ఎక్సర్సైజ్. నెంబర్ 2 is avoid processed foods as much as possible. Right. Okay. And processed foodsతో పాటు keep a check on the quantity of food that you do. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ స్టెప్, ఒక వయసు దాటిన తర్వాత గెట్ రెగ్యులర్ హార్ట్ చెకప్స్. ఓకే, మాస్టర్ హెల్త్ చెకప్ అనేది ఒక వయసు దాటిన తర్వాత చేయించుకోండి. ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఇట్స్ అ గుడ్ ఐడియా టు డూ ఇట్, బికాజ్ ఏదైనా ఉంటే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు, దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. డోంట్స్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్మోకింగ్. యూ షుడ్ నాట్ స్మోక్ నో మ్యాటర్ వాట్. అది ఏ టైప్ ఆఫ్ స్మోకింగ్ అయినా బెటర్ అవాయిడ్ ఇట్. బెటర్ కాదు, యూ హ్యావ్ టు అవాయిడ్ ఇట్. నెంబర్ 2 ఏంటంటే చెస్ట్లో ఏ పార్ట్లో అయినా మీకు ఇబ్బందిగా అనిపిస్తే సొంత ట్రీట్మెంట్స్ దాదాపు అవాయిడ్ చేయండి. అది ఒక చిన్న క్లినిక్కో పెద్ద హాస్పిటల్ ఏదైనా దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ECG మాత్రం తీపించుకొని గెట్ యువర్ సెల్ఫ్ క్లారిఫైడ్, అది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమా నాన్ హార్ట్. నెంబర్ 3 ఏంటంటే ఎక్కువ ఏఐ నమ్మద్దు, ఏఐని డాక్టర్ని కలిపి నమ్మండి అని చెప్తాను. హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అ డాక్టర్ అన్నమాట, అర్థం చేసుకోవాలి మనం కూడా. సరే, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా చుట్టూరా ఉండేది ఫ్యామిలీ. సో ఫ్యామిలీ నుంచి రావాల్సినటువంటి ఫస్ట్ హ్యాండ్ సపోర్ట్ ఏంటి? వాట్ ఈస్ దట్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ షుడ్ నో దట్ ఇఫ్ సంబడి ఈస్ సఫరింగ్ విత్ అ హార్ట్ అటాక్? సో ఫస్ట్ సిమ్టమ్స్ కనుక క్లియర్గా హార్ట్ అటాక్ లాగా ఉంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాల్ ఫర్ హెల్ప్. కాల్ అన్ అంబులెన్స్ ఆర్ రష్ హిమ్ టు అన్ హాస్పిటల్ ఇమీడియట్లీ. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో దీని తర్వాత ఇంకా జాగ్రత్తలు అంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి, అది మీరు హాస్పిటల్కి టైంలో చేరితే ఆటోమేటిక్లీ యూ విల్ రిసీవ్ దట్. ఒకవేళ మీరు కనుక మారుమూల ప్రదేశాల్లో ఉండి ఎక్కడ పక్కన మెడికల్ షాప్ కానీ ఒక హెల్త్ ఫెసిలిటీ లేనప్పుడు అది హార్ట్ అటాక్ అని మీకు అనిపిస్తే ఒక ట్యాబ్లెట్స్ ఉంటాయి కొన్ని, ఆస్పిరిన్ ట్యాబ్లెట్, ఇంకో క్లోపిడోగ్రెల్ అని, ఇంకోటి స్టాటిన్ అంటే అటోరోస్టాటిన్ అని 3 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవటం వల్ల కొంచెం టైం బై చేయొచ్చు. సో హార్ట్ అటాక్ వస్తే ఫస్ట్ గో టు ద నియరెస్ట్ హాస్పిటల్. వర్స్ట్ కేస్ సినారియో అంటే ఏమీ లేదు నా దగ్గర అన్నప్పుడు ఈ ట్యాబ్లెట్స్ ఉంటే తీసుకోండి, ఇంతకు మించి ఇంకేమీ చేయొద్దు. అదేంటి సార్ అంటారు కదా సార్, సినిమాలో చూపిస్తారు కదా హార్ట్ దగ్గర, అది CPR, అది కార్డియాక్ అరెస్ట్ అయితే. సో హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్ రెండు డిఫరెంట్. కరెక్ట్ సార్. దీని గురించి ఒక 1 లైన్ మాట్లాడండి సార్. కార్డియాక్ అరెస్ట్ కి హార్ట్ అటాక్ కి డిఫరెన్స్ చెప్పండి. సో హార్ట్ అటాక్ అంటే హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్ బ్లాక్ అవటం, దాన్ని హార్ట్ అటాక్ అంటాం. అప్పుడు మనకి పెయిన్ రావటం కానీ అదర్స్. హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ అవుతారు అంటే మనం సకాలంలో ట్రీట్మెంట్ కనుక ఇవ్వకపోతే లేదా బాగా లేట్ అయితే ఏమవుతుందంటే పేషెంట్ హార్ట్ అనేది అసలు పూర్తిగా పంప్ చేయడం ఆపేస్తుంది. ఆ టైంలో దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. అప్పుడు మనం ఏం చేయాలంటే CPR చేయాలి. అప్పుడు మీరు అన్నట్టు సినిమాల్లో చూపించినట్టు చెస్ట్ కంప్రెషన్స్. సో CPR అనేది అకార్డింగ్ టు మీ అదొక మ్యాండేటరీ సిలబస్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ అవ్వాలి. అది స్కూల్లో కానీ కాలేజ్లో కానీ వాళ్ళు వర్క్ చేసే దగ్గర ప్రతి చోట CPR అనేది 100% నేర్పించాలి. ఎందుకంటే CPR సేవ్స్ లైఫ్. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మొన్న ఒక సీనియర్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్, ఆయన ఒక చోటకి ట్రావెల్ చేస్తుంటే ఫ్యామిలీతో బైక్ మీద ఆయన ముందల ఒక దెర్ ఇస్ అ పర్సన్ గోయింగ్, సడన్గా కొలాప్స్ అయ్యాడు. ఆయన కార్ ఆపి he did CPR till the ambulance came, patient saved and patient is now walking. వండర్ఫుల్, వావ్, లైఫ్ సేవర్. ఎస్, లైఫ్ సేవర్. సో ఏంటంటే ఆయన ఏం హాస్పిటల్కి వెళ్ళి లైఫ్ సేవ్ చేయాల, జస్ట్ పక్కన ఉండి CPR చేయటం వల్ల లైఫ్ సేవ్ అయింది. సో CPR అనేది అందరూ నేర్చుకోవాలి.
సిపిఆర్ సేవ్స్ లైఫ్, సింపుల్గా చెప్పాలి. ఓకే, సో అది నేర్చుకోవాలి అని అంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ని అడగాల్సిందే సార్? సో దానికి సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయండి. అచ్చా. బిఎల్ఎస్, బేసిక్ లైఫ్ సపోర్ట్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి. రెగ్యులర్గా చాలా హాస్పిటల్స్లో లేదా కార్పొరేట్ ఆఫీసెస్లో కూడా దే కమ్ అండ్ టీచ్ అండ్ సర్టిఫై. సో సిపిఆర్ నేర్చుకోవడం అనేది ఇట్స్ వెరీ యూస్ఫుల్. యూ కెన్ సేవ్ సమ్మన్ ఎల్సెస్ లైఫ్. సో ఒక కార్డియాలజిస్ట్ కాకుండా ఈ ప్రోగ్రామ్ చూసే ఆడియన్స్ అందరికీ ఒక ఫ్రెండ్ లాగా 1 golden rule చెప్పండి సార్, విల్ వైండ్ ఇట్ అప్. మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీరు చదువుకున్న చదువు కావచ్చు, యూ నో లాట్ అండ్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ రిలేటెడ్ టు హార్ట్, కాబట్టి 1 friendly advice యాజ్ అ ఫ్రెండ్. యాజ్ అ కార్డియాలజిస్ట్ నేను ఇవ్వాలనుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే అండి, సొంత వైద్యాలు హార్ట్కి సంబంధించిన వరకు అవాయిడ్ చేయండి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఐ వాంట్ టు గివ్. చాలాసార్లు సొంతంగా ట్రీట్మెంట్స్ చేసుకొని లేదా ఇంట్లో చిట్కాలు ఉంటాయి కదా, అవి ఫాలో అయిపోయి నాకు సిమ్టమ్ రిలీఫ్ వచ్చేసిందని నెగ్లెక్ట్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో డోంట్ టేక్ రిస్క్ వెన్ ఇట్ కమ్స్ టు హార్ట్. నెక్స్ట్ థింగ్ ఇస్ గెట్ ఫ్రీక్వెంట్ యాన్యువల్ చెకప్స్ అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ మెడిసిన్. ఎక్సర్సైజ్ ఇంకా చెప్పాలంటే మన దగ్గర ఉన్న ద చీపెస్ట్ మెడిసిన్ దట్ వీ హ్యావ్ ఇస్ ఎక్సర్సైజ్. సో ఫ్రీగా దొరికే మెడిసిన్ అది. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. వండర్ఫుల్. దిస్ ఈస్ ద అడ్వైస్ ఐ వాంట్ టు గివ్ టు ద సొసైటీ. సూపర్ సార్. అసలు ఇందాక మనం స్మోకింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, స్మోకింగ్ గురించి మాట్లాడుకున్నాక ఆల్కహాల్ గురించి మాట్లాడకపోతే అది చాలా పెద్ద పచ్చి పాపం అయిపోతుంది. కొంతమంది ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి పక్కన పెడితే విచ్ ఇస్ మీరు కూడా కాదు, దట్స్ నాట్ హెల్తీ అనే చెప్తారు. కొంతమంది చాలా పద్ధతిగా ఒక 2 పెగ్గులు రోజుకి తాగితే నాకు నిద్ర పడుతుంది, అసలు రమ్ము తాగితే స్కిన్ గ్లో అవుతుంది, బీర్ తాగితే చక్కగా ముద్దుగా కనిపిస్తాం, ఇట్లా కొన్ని చెప్పుకుంటూ వెళ్తారు. ఇందులో నిజాలు ఎంత? అండ్ డస్ దిస్ కైండ్ ఆఫ్ అకేషనల్ డ్రింకింగ్ ఆల్సో ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది హార్ట్? యాజ్ అ కార్డియాలజిస్ట్ వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? సో నేను ఈ క్వశ్చన్కి నేను ఒక జనరలైజ్డ్ ఆన్సర్ అయితే చెప్పలేను. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్. ఎందుకంటే ఒకప్పుడు మనం ఇప్పుడు దీనికి ఆన్సర్ చేసే ముందు ఇంకోటి చెప్పాలండి. ఐఎమ్ స్పీకింగ్ ఓన్లీ వాట్ ఐ రెడ్. నేను ఇమాజిన్ చేసుకోను లేదంటే ఇంకోటైతే నేను చెప్పను. నేను చదివినప్పుడు ఒకప్పుడు ఏంటంటే కొంత ఆల్కహాల్ తీసుకుంటే మంచిది అని కొన్ని డేటా వచ్చింది, కొన్ని పేపర్స్లో చూసాను. బట్ రీసెంట్ సైన్స్ ఈజ్ సేయింగ్ నాట్ ఈవెన్ 1 drop ఈస్ గుడ్. ఓకే, సో అది కరెక్టా ఇది కరెక్టా అనేది ఐఎమ్ నాట్ హియర్ టు డిబేట్. బట్ వాట్ ఐ సే ఇస్ మోడరేషన్ ఈస్ కీ అండ్ డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్. సో అవాయిడ్ చేయాలి, ఆపేయాలంటే ఆపేసేయండి. లేదు నేను ఇంకా అది నాకు అది కొన్ని సంవత్సరాలుగా హ్యాబిట్, నేను ఇంకా అది చేయలేను, నా అదర్ థింగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే దెన్ ఇట్ ఈస్ అప్ టు యూ. లేదు అలా అని బింజ్ డ్రింకింగ్ అయితే ఇట్ ఈస్ డెఫినెట్లీ నో. బింజ్ డ్రింకింగ్ వల్ల హార్ట్, లివర్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. తర్వాత గోడ మీద ఫోటో ఉంటుంది, ముక్కులో దూది ఉంటుంది, తర్వాత మీ ఇష్టం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకున్నాం. అండ్ మీరు కొన్ని విషయాలు చాలా ఆనెస్ట్గా మాట్లాడారు, కొన్ని డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇచ్చారు. బట్ స్టిల్ మాకు